విషయాన్ని మనం ఫ్యాన్ సౌండ్ ఏం లేదుగా, క్లియరా? క్లియర్ సార్, ఏం లేదు సార్. సో చూడండి, నేను ఉదయం లేవడాన్ని ఫీజుగా భావిస్తాను. ఓకే, ఉదయం లేవడాన్ని ఫీజుగా. ఇంకేమైనా ఫీజులు ఉన్నాయా జయంతి గారు? మనకేం ఫీజులు లేవు కదా. హ్మ్. ఏ ఫీజులు లేవు. మరి ఎక్కడ పరీక్ష ఉండాలి అని నేను బాగా ఆలోచించాను. హ్మ్. అసలు పరీక్ష ఏంటి, వాళ్ళలో ఆ సీరియస్నెస్ ఉంది అని, దీనికోసం నేను తపన చెందుతున్నానని నాకు ఎట్లా తెలుస్తుంది? ఎక్కడ నెగ్గుతారు వాళ్ళు అని అంటే, ఇగో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ కి రావడం గ్రేటే, గుర్తుపెట్టుకొని లాగిన్ అయ్యి రావడము, అది 11 o'clock అయినా 7 o'clock అయినా సరే రావడం గ్రేట్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇంకొంచెం డ్రీమ్ గురించి, ఎందుకంటే నేను లీడర్షిప్ గురించి, నా పని అదే, నా పని లీడర్షిప్ గురించి. అది ఇప్పుడు నేను మెంటర్ అని ఎట్లా గౌరవింపబడుతున్నానో, మీరు మెంటర్ గా గౌరవింపబడాలి అని అంటే కూసంత ట్రైనింగ్ అవసరమే, లీడర్షిప్ స్కిల్స్ అవసరమే. ఆలోచించాల్సింది ఆలోచించినట్టు ఉంటేనే కరెక్ట్ గా మనం నచ్చుతాం మన టీమ్ కి. ఓకే, సో అందుకని నేను దాన్ని ఫీజు గా భావిస్తాను. ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఒక డ్రీమర్ మాత్రమే నిద్దట్లో డ్రీముల గురించి కాకుండా లేచి డ్రీమ్ గురించి వస్తాడు. ఉమ్. అది నేను ఫీజ్ గా భావిస్తాను. ఉమ్. అతని గురించి వాళ్ళ గురించి ఎంత కష్టపడ్డా నష్టం లేదు. వాళ్ళ అది కాబట్టి తన గురించి తాను సాక్రిఫైస్ చేయడం అనేది అలవాటు అవుతుందా లేదా అనేది ముఖ్యం. మన సోదరులకి కాణిపాకం, వేరే దగ్గర నేను వినలేదు కానీ కాణిపాకం స్పెషల్ ఏంటి? ఇష్టమైంది వదలడం. అది ఎప్పుడు నేను ఉద్యోగం రానప్పుడు విన్నాను. ఉమ్. నాకు ఇష్టమైంది అక్కడ వదులుకొని, అట్లా అక్కడికి వెళ్ళాక చెప్పారు. నేను స్పెషల్ గా వెళ్ళి, ఎట్లా అంటే మనకి ఏమైతే ఇష్టం ఉండి మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా త్యాగం చేయడం నేర్పిస్తారు. అది కాన్సెప్ట్, అది మంచి కాన్సెప్ట్ అది. ఉమ్. త్యాగం చేయడం, త్యాగం మాత్రమే మనల్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్తుంది, మనకు కావాల్సిన చోటికి. తీసుకున్నవారు కాదు ఇచ్చేవారు పొందుతారని నిన్న కోటం సార్ చెప్పారు. ఇచ్చేవారు. సో మనం ఏమి ఇచ్చేస్తున్నాం, రైట్? సో చాలా పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చకచక వెళ్ళిపోవాలి. సో నేను దీన్ని ఫీజ్ గా భావిస్తాను. ఎర్లీ మార్నింగ్ ఆ కెపాసిటీని వాళ్ళకి పెరుగుతుంది. విచ్ ఈస్ రైట్, విచ్ ఈస్ రాంగ్ అనేది పెరుగుతుంది. ఆ, ఒక ఎన్లైట్ అవుతుంది అనమాట. అవును, నేను నా సమయాన్ని ఎక్కడ పెడుతున్నాను, ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఇది నాకు ఏమైనా ఉపయోగపడుతుందా, ఇదంతా ఎనాలిసిస్ కరెక్ట్ గా జరుగుతుంటది. ఈ ఎనాలిసిసే మనల్ని మనల్ని ప్రగతి వైపు తీసుకెళ్లాలన్నా, తిరోగతి కన్నా పురోగతి కన్నా ఇదే ఎనాలిసిస్. లోపల బుర్రలో ఎనాలిసిస్ ఏం జరుగుతుంది, నేను ఎలా, ఇప్పుడు హరిప్రసాద్ చెప్పేదాన్ని ఎలా ఎనాలిసిస్ చేస్తున్నాము, అబ్బో అది మెయిన్ అన్నమాట. ఒక అంగర్ సార్ తన కంపెనీ గురించి చెప్పేటప్పుడు అంగర్ సార్ కి సంబంధించిన మనం ఎట్లా ఎనాలిసిస్ చేస్తున్నాం బుర్రలో ఆయనకు సంబంధించి, ఉం. ఆయన యొక్క జ్ఞానాన్ని చూస్తున్నామా, ఏం చూస్తున్నామా, చాలా ముఖ్యం అది. పాయింట్స్ అన్ని మనిషిని ఎప్పుడు చూసినా శక్తి జ్ఞానం కోణంలోనే చూడాలి, లేకపోతే పడిపోతాం, పప్పులో పడతాం. శక్తి జ్ఞానం, వాళ్ళ మాటల్లో ఎంత శక్తి ఉంది, జ్ఞానం ఉంది, ఇదే మనకు కావాల్సింది. సరేనా? ఈ రోజు బిజినెస్. సో రోజు ఎర్లీ మార్నింగ్ వస్తున్నాము. ఎందుకు నేను ఎర్లీ మార్నింగ్ ఇష్టపడతాననేది చెప్పాను. తరువాత నెక్స్ట్ స్టెప్, రోజు మనం అలవాట్ల నుంచి శక్తి వస్తుంది, అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. మనలో ఉన్నటువంటి అనేక ఇన్నర్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనేది ఇది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటిది క్లారిటీ. ఇన్నర్ పవర్ ఎంత, సైలెన్స్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంటో, తర్వాత బిజినెస్ కి సంబంధించిన క్లారిటీ. రోజు మార్నింగ్ సోమ మంగళ బుధ గురు ఏమో ఇన్నర్ పవర్ గురించి మాట్లాడితే, ఈ రోజు రేపు ఎల్లుండి ఇన్కమ్ పవర్ గురించి మాట్లాడతాం. కఠినమైన సత్యం ఏంటంటే ఇన్నర్ పవరే ఇన్కమ్ పవర్ అవుతుంది. ఇన్నర్ పవరే ఇన్కమ్ పవర్ అవుతుంది. ఇన్నర్ పవర్ లేకపోతే ఇన్- అది మనల్ని మాత్రమే ఇబ్బంది పెడుతుంది. ఇన్నర్ పవర్ లేకపోతే కంట్రోల్ చేసుకోలేక, ఆ, ఎప్పుడు దుఃఖంలో బాధలో చికాకులో ఉంటుంది.
అవుటర్ పవర్ లేకపోతే మనకొకరు చికాకే కాదు, మన వాళ్ళందరికీ చికాకే. వాళ్ళ ఫ్యూచర్ కి ఇబ్బంది. అవుటర్ పవర్ ఈజ్ ఇన్కమ్ పవర్. దాన్ని క్రియేట్ చేసేది ఇన్నర్ పవర్. సో శుక్రవారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డే మనకి, మన యొక్క ఇన్కమ్ ని క్రియేట్ చేయడం. ఇక మన కంపెనీలో నాకున్న అనుభవంతో మీరు సక్సెస్ అవ్వడానికి చాలా స్మూత్ వేలో, హార్డ్ గా కాకుండా చాలా స్మూత్ వేలో సక్సెస్ అవ్వడం నేను కొన్ని చెప్తాను. ఇక్కడ హార్డ్ వేలో అయితే ఏంటి నష్టం అంటే ఏం ఉండదు, కాకపోతే చాలా లేట్ అయిపోద్ది, డ్రాప్ అవుట్ అవ్వడాలు ఎక్కువైపోతాయి, లెఫ్ట్ అవ్వడాలు ఎక్కువైపోతాయి. ఎందుకంటే ఇందులో ఏమి పెట్టుబడి లేదు కాబట్టి మనం సర్టిఫికేట్లు కూడా పెట్టి చేసేది కాదు. జస్ట్ లేదంటే లేదు, టీం రెడీ అవ్వలేదంటే ఇంకా వద్దులే అని అంతే. కానీ మళ్ళీ టీం కోసం తను మార్చుకొని స్కిల్స్ డెవలప్ చేసుకొని టీం ని క్రియేట్ చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ అనేది ఏమి ఉండదు. అంత ఇంట్రెస్ట్ జస్ట్ చూద్దాం వెళ్తూ వెళ్తూ తగ్గుతుందా లేదా అనేది అట్లా ఉంటుంది. ఎందుకంటే అందరూ పార్ట్ టైం గానే స్టార్ట్ చేస్తారు. కానీ దీనికోసము ఈ కంపెనీ కోసం రెడీ అవడం అనేది కొద్ది మంది దగ్గరనే ఉంటుంది. వాళ్ళు ఎలాగైనా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తారు, కానీ మిగతా వాళ్ళకి అంత స్టామినా ఉండదు. అందుకని వాళ్ళకి స్మూత్ వే అవసరం. ఏమంటారు? ఈ పాయింట్ రీచ్ అయింది, స్మూత్ వే అవసరం. దానికి సీనియర్ అనుభవం, ఆ స్మూత్ వే కోసం సీనియర్ అనుభవం అవసరం అవుతుంది ఖచ్చితంగా. కొంచెం బిలీవ్ చేయండి, నేను చేస్తాను, నేను మాట్లాడతాను. కానీ మనం ఏ రిటైల్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ప్రజెంటేషన్ హెల్ప్ చేస్తారు. సో ఆ యొక్క ఇన్కమ్ పవర్ గురించి నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పాయింట్స్ లో మనకి నీడ్ ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. నీడ్ ఏంటి మొదట్లో గుర్తిస్తాం. ఆ నీడ్ గురించే మనం ఎర్లీ మార్నింగ్ వస్తాము, ప్రజెంటేషన్ చేపిస్తాము, రిటైల్ చేస్తుంటాము, లాగిన్స్ చేస్తాము టీం కోసం. ఇవన్నీ పని అనేది నేను ఎందుకు చేస్తున్నాను అనేది నీడ్, పర్పస్. నీడ్ ఏంటి ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనసు పని ఏంటంటే మర్చిపోవడం. మనసు పని అనేది మర్చిపోవడం. డిలీట్ ఆప్షన్ మొబైల్లో ఉన్నట్టు మనసులో కూడా ఇమీడియట్ గా ఆటోమేటిక్ డిలీట్ అవుతూ ఉంటుంది. అట్లని చెప్పి అవసరమైన డిలీట్ అయినాయి అనుకోండి, ప్రాబ్లం. ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి పర్పస్ ఎప్పుడు మర్చిపోవద్దు. పర్పస్, నా నీడ్ ఏంటి? నాకు ప్రతి నెల ఒక 10,000 సపోర్ట్ ఇన్కమ్ కావాలి. ఇది మినిమం నీడ్. మినిమం నీడ్. ఇంకా ఇంతే, ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అస్సలు చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు రావా సార్ అంటే, చేసిన కష్టం బట్టి వస్తుంది. మినిమము సీనియర్ దగ్గర ఉంటే ఈ 10,000 అయితే తెచ్చుకోవచ్చు. నెలకు 10,000 సీనియర్ దగ్గర ఉంది. తను ఉద్యోగానికి 10,000కి వెళ్తే బయట ఉద్యోగానికి 10,000కి ఎంత సంపాదించుకోవచ్చు. అట్లాగే అదే కష్టం, అందులో సగానికి సగం ఇచ్చినా గానీ ఇందులో ఆ డబ్బులు క్రియేట్ చేసుకోవచ్చు. మినిమం ఈ మినిమం నీడ్ నాకు ఉపయోగపడుతుంది అనే కనీస అవసరాలని ఫస్ట్ గుర్తించాలి. దీనికోసం ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏమీ లేవు. ఫలానా వాళ్ళు వస్తారు, ఫలానా వాళ్ళు చేస్తారు అనేది అట్లాంటివి మనకి ఏమీ లేదు. సింగిల్ గా నేను స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు వాళ్ళు వచ్చి చేస్తారు కాబట్టి నాకు వస్తుందని, వీళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి నాకు వస్తుందని నేనేమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని స్టార్ట్ చేయలేదు అనేటువంటి స్టార్టింగ్ ని మర్చిపోవద్దు. అంతేనా శ్రీనివాస్ గారు? ఈ స్టార్టింగ్ ని మర్చిపోవద్దు. ఎందుకనంటే కొద్ది ప్రయాణం చేసిన తర్వాత మన మీద ప్రభావితాలు ఎక్కువ అవుతుంటాయి. ఇది సింగిల్ గా వచ్చినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు, స్టార్ కాకముందు, 500 కాకముందు, 250 కాకముందు ఉన్నంత ధైర్యము, ఆ ఉత్సాహము రాను ఆ ఎమోషన్ అడ్డుపడుతూ ఉంటది ఎడ్యుకేషన్ కి, జయంతి గారు. ఓకే, అది అడ్డుపడుతూ ఉంటుంది. నేను 100 వారాలు ఎడ్యుకేషన్ తీసుకోవాలి అని అనుకోవాలి. డిజిటల్ గానే కదా ఎక్కువగా మనకి, ఓకే ఫిజికల్ కి రమ్మనే ఇబ్బంది ఏం పెట్టట్లేదు.
లేకపోతే అప్పట్లో వారం వారం ఆదివారం వచ్చిందంటే వెంటనే అక్కడికి అందరిని ప్రమోషన్ చేసుకొని ఈ విషయాలన్నీ వినటానికి తీసుకెళ్లేది. వందల కిలోమీటర్లు తీసుకెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో డోంట్ ఫర్గెట్, స్టార్టింగ్ డేస్ ని ఎప్పుడు మర్చిపోవద్దు. అందరి దగ్గర జరిగేటువంటి ప్రధానమైంది నేను గమనించేది, స్టార్టింగ్ డేలో ఉన్నంత ఆ ఉత్సాహాన్ని ఎక్కువగా కంటిన్యూ చేయకపోవడం. ఎమోషనల్ కన్సిస్టెన్సీ అనేది మెయిన్. వర్క్ కన్సిస్టెన్సీ తర్వాత ఎమోషనల్ కన్సిస్టెన్సీ అంటాం. ఓకే, దీన్ని ఎవరు ప్రభావితం చేస్తారు అంటే, ఎవరైతే మన కస్టమర్లు ఉంటారో, ఎవరైతే లాగిన్ అయిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మన పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళు బాగా ప్రభావితం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రోజు రోజుకి ఇప్పుడున్న 1000 రూపాయలు 10,000 అయింది, 25,000 అయిందంటే మన ఎడ్యుకేషన్ పెరగాల వద్దా? మన ఎంతూజియాజం ఇంకా పెరగాలి, ఎగ్జైట్మెంట్ ఇంకా పెరగాలి, కానీ తగ్గకూడదు. అప్పుడప్పుడు దేవుడే కాదు మన వాళ్ళు కూడా పరీక్షలు పెడతారు. మన వాళ్ళు కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. వీళ్ళు నేను అంత ఉత్సాహం చూపించకున్నా వీళ్ళు స్వతహాగా ముందు కదులుతారా లేదా అనేది కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. జయసుధ గారు తనకి టీంకి ఇప్పుడు తనతో పాటు లాగిన్ అయిన వాళ్ళ తోటి సంబంధం లేకుండా తన ఎడ్యుకేషన్ ముందుకెళ్ళాలి. ఈ ఫస్ట్ పాయింట్ అర్థమైందా? నీడ్ ఏంటి అనేది ఎప్పుడు మర్చిపోవద్దు. నా నీడ్ అనేది వీళ్ళు ఎవ్వరు లేకున్నా నా రిటైల్ తోటి నేను 10,000 సంపాదించుకునేవాడిని అనే ఈ నీడ్ మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ ఎంతూజియాజం అనేది తగ్గి ఎడ్యుకేషన్ కి అడ్డుపడుతుంటది. ఎడ్యుకేషన్ కి ఎప్పుడు అడ్డుపడదు. నేను ఎప్పుడు నేర్చుకునేవాడిని. నేను ఎంత నేర్చుకుంటుంటే, క్లారిటీ వస్తుంటే అలాంటి వాళ్ళు వస్తారు. నేను ఎంత కంటిన్యూ చేస్తే నాకు అంత కంటిన్యూ చేసే వాళ్ళు వస్తారు. నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే నేను అంత ఇంట్రెస్ట్ ని కలిగించగలుగుతాను. అంత నా చేతుల్లోనే ఉంది అనుకోవడం చాలా చాలా మొదటి పాయింట్. ఓకే, నీడ్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ కి మనం లైక్ చేసేద్దాం. ఇంకే సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం సక్సెస్ కావడానికి, స్మూత్ వేలో సక్సెస్ అవ్వడానికి అంత ఆలోచించే విధానంలోనే మొత్తం ఉంటుంది అంటే, అది తెలుసుకున్నప్పుడు మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇదేదో స్టార్టింగ్ నుంచి ఉంటే అయిపోద్ది కదా అని అనిపిస్తుంది. మరి స్టార్టింగ్ లో ప్రైమరీ స్కూల్ ఎట్లా ఉంటదండి? పిహెచ్డిలో ఉన్నంత పరిపక్వత ఉంటుందా? ఉండదు. ప్రైమరీ స్కూల్లో ఎందుకు ఉంటది? ఎందుకు వస్తుంది అంత? స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరూ, కొత్త వాళ్ళు అందరూ కూడా ప్రైమరీ స్కూల్లో ఉన్నట్టే. పిహెచ్డిలో ఉన్నంత పరిపక్వత రాదు. అందుకని ఒక ఫిలాసఫీ తెలుసుకొని ఉండాలి. ఒక్కొక్క ప్రయత్నము అంటే ఒక్కొక్క చేయి ప్రయత్నం, ఒక్కొక్క మనిషి ప్రయత్నము అది ఒక విత్తనం లాంటిది. అన్ని విత్తనాలు ఒకే టైంకి ఎదుగుతాయా? ఒకే టైంకి పుష్పించవు, ఒకే టైంకి ఫలాలు ఇవ్వవు. ఇప్పుడు నా చేత్తో చేస్తే నాకు ఒకలాంటి ఫలితాలు ఒక టైంకి వస్తాయి. ఓకే, మీరు ఒకటి చేస్తే ఒకటి. బోగసారి ప్రయత్నం చేస్తున్నారు, బోగసారి ప్రయత్నానికి ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది, ఫలితాల టైమింగ్ ఉంటుంది. ఫలితాలు మారాలి అని అంటే మన పరిస్థితి మారాలి, మనం ఉండే స్థితి మారాలి. ఎప్పుడైనా ఈ ఇది గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ మ్యాప్ లాంటిది అనమాట. గూగుల్ మ్యాప్ లాంటిది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటోమేటిక్ చూసిరా, నేను చెయ్యి ఎత్తినప్పుడల్లా అది కూడా చెయ్యి ఎత్తుతుంది. నేను జస్ట్ ఇట్లా అన్నప్పుడల్లా అది లోయర్ హ్యాండ్ అయిపోతుంది. అప్డేట్ అవుతున్నాయి అన్ని. వాట్సాప్ అప్డేట్ అవుతుంది, జూమ్ అప్డేట్ అవుతుంది, మనమే. ఓకే, చూడండి, ఇది సెంటర్ లో నిలబడ్డాడు. ఒక రోడ్డుది ఇది చూడండి, మళ్ళీ మళ్ళీ వచ్చేసింది. సో నేను ఇట్లా చేయతితే అయిపోద్ది అనమాట. అట్లా జూమ్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో ఎవరు సమాధానం చెప్తారు అని అంటే, ఇంకా శ్రీకాంత్ది అప్డేట్ అవ్వదు. నువ్వు జూమ్ లింక్ తీసుకోలేగా. ఓకే, ఇక్కడ రోడ్ సెంటర్ లో నిలబడతాం. రోడ్ సెంటర్ లో నిలబడతాం. రోడ్ సెంటర్ లో నిలబడ్డప్పుడు మనకు అక్కడ వేస్ చూపిస్తూ ఉంటుంది.
వేసి చూపిస్తుంది. మనం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క దగ్గర ఇట్లా రోడ్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. రోడ్స్ అప్పుడు మనము ఏ రోడ్ లో వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళొచ్చు అనమాట. ఇట్ల నుంచి వెళ్ళొచ్చు దారి, ఇట్ల నుంచి వెళ్ళొచ్చు ఇట్లా, అట్లా అనేక వేస్ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు మన పరిస్థితిని, మన స్థితిని మనం మార్చుకుంటూ ఉంటే మనకి దానికి తగ్గట్టు అయినటువంటి వేస్ ఓపెన్ అవుతాయి. హార్డ్ వే ఉంటుంది, స్మూత్ వే ఉంటుంది, రన్ వే ఉంటుంది, ఫాస్ట్ వే ఉంటుంది. అర్థమైంది ఈ పాయింట్? మనకు తగ్గట్టుగా ఓపెన్ అవుతుంది. అంటే ఇట్లనే ఉంటుందేమో, ఖచ్చితంగా కష్టం అనిపిస్తుందిగా, కష్టాలే ఉంటాయి, అట్లే ఉండదు. అట్లే ఉండదు. మనం మన యొక్క స్థితిని వెంటనే మార్చుకొని, మన పర్సెప్షన్ ని మార్చుకుని మన స్థితి మారుతుంది. అంటే చూసే విధానం మారితే వెంటనే మారిపోతుంది. దీనికి మీరు ఒక 5 విషయాలు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఒక 5 విషయాలు ఇప్పుడు దాని గురించి తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, మన బంగారం గురించి మనం బాగా తెలుసుకోవాలి. ఒకటి, మన మొదటి బంగారం ఏంటి? ప్రొడక్ట్. ప్రొడక్ట్ గురించి ఇంకా ఇంకా తెలుసుకుంటూ ఉండాలి. ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఎవరెవరికి తగ్గింది ఇది కాదు, దాంట్లో ఇంగ్రీడియంట్ ఏముంది, దానివల్ల లాభాలేంటి, పలానా శతావరి లాభాలేంటి, కర్కుమిన్ లాభాలేంటి. ఓకే, అసలు ఇది బాగా తెలుసుకోవాలి మన ప్రొడక్ట్ గురించి. దాని గురించి ఎంత న్యూట్రాస్యూటికల్, దాని పరమార్థం ఏంటి, న్యూట్రాస్యూటికల్ పరమార్థం ఏంటి? శ్రీనివాస్ గారు, మనకి ఇక్కడ పెద్ద పని ఏమీ లేదు. మనకున్న పని, మనకు దీని గొప్పతనం ఏంటి మనం తెలుసుకొని, మన బిజినెస్, మన వీవా, మన ప్రొడక్ట్స్ ఎంత గొప్పదో తెలుసుకొని ఆ గొప్పతనాన్ని పంచడమే. నో, ఇంకేమీ లేదు అసలు. ఇదే మనకున్న ఇక్కడ పని. టీచర్ పని ఏం లేదు, పుస్తకంలో ఉన్నది పిల్లవాడికి చెప్పడమే టీచర్ పని. ఆ స్కిల్ తోటి సంపాదించుకుంటాడు. ఇక్కడ కూడా అసలు ఈ యొక్క పని జస్ట్ అందుకనే ఎప్పుడు కూడా ఎల్లవేళలా మనం ఎప్పుడు కూడా విన్నదేనండి అదే ప్రోడక్ట్ అని అనుకోకూడదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కసారి కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అదే విషయాన్ని కూడా. ఓకే, మినిమం మనకి ఆ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత రెండవది కంపెనీ గొప్పతనం. మన రెండవ బంగారం మన కంపెనీ. ప్రశాంత్ గారు, ఇది తెలుసుకోవాలి. కంపెనీ గురించి అందరూ చెప్తూ ఉంటారు, అంటే అందరంటే మన సీనియర్. దాని గురించి ఇంకా గొప్ప విషయాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. మనదే ఎట్లా బంగారం అవుతుంది, ఏంది ఎట్లా బంగారం, మన కంపెనీ బంగారం అని ఏంది? లేకపోతే మనం చేస్తున్నాం కాబట్టి వెనకేసుకొస్తున్నామా, లేకపోతే తెలివిగానే సెలెక్ట్ చేసుకున్నామా? తెలియాలి కదా. ఇంకోళ్ళు వస్తారు, లేదు మా కంపెనీ గ్రేట్ అంటారు. అప్పుడు మనం వెంటనే డౌట్ లో పడద్దు, అవును నిజంగానా లేకపోతే నేనేమన్నా భ్రమలో ఉన్నాను, అట్లా డౌట్లు పడద్దు ఎప్పటికప్పుడు. కంప్లీట్ విశ్వాసం అనేది రావాలి అంటే కొన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. నేను ఇన్కమ్ కంటే ఎంటపడడం కంటే, నా ర్యాంకుల కోసం ఎంటపడడం కంటే, నా కంపెనీ గురించి గొప్ప విషయాలు తెలుసుకోవడానికి ఎంతగా, ఎట్లా అంటే పిల్లలకి కేకులు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఎంత ఇష్టమో, నా కంపెనీ గురించి నేను తెలుసుకోవడానికి అంత ఇది, అంత ఏమంటారు, తృష్ణ, కోరిక. ఇంకా గొప్ప విషయాలు ఏంటి అని, హరి చైర్మన్ గారు ఎవరో తెలుసా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏంటో తెలుసా, వాళ్ళ ముందు ఉన్నది. మన కంపెనీకి ఉన్నటువంటి అసలు ది ఫస్ట్ ఎంఎల్ఎం, అఫీషియల్ ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్ అని మోర్ కేరళ ప్రభుత్వం నుంచి ఫస్ట్ తీసుకుంది. ట్యాక్స్ తీసుకుంది, యాజ్ ఎంఎల్ఎం కంపెనీ నుంచి ట్యాక్స్ తీసుకుంది, పర్మిషన్ ఇచ్చింది.
ఇట్లాంటి విషయాలన్నిటిని గురించి వినటానికి, అందుకే నా దగ్గర కొన్ని విషయాలు ఉంటాయి. ఉమ్, నా దగ్గర అది నేను బాగా ఉత్సాహం చూపించేవాడిని. మీరు అది తెలుసుకోవడానికి చూడాలి. అవుతుంది నెమ్మదిగా, చెప్పాను కదా, మన యొక్క పరిస్థితిని బట్టి, మనం వెళ్ళేటువంటి రూట్ని బట్టి ఒక్కోసారి నెమ్మదిగా జరుగుతుంది. డెస్టినేషన్ చేరుకోవడం పక్కా. పొరపాటున వేరేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అటు రెడ్ మార్క్ ఉంది, చూసుకోలేదు. గూగుల్ ఓపెన్ చేస్తే ఏమైంది, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. రెడ్ మార్క్ అంటే ఏంటి? ఫుల్ ట్రాఫిక్. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళడం లేట్ అయిపోతుంది, చికాకు ఎక్కువ ఉంటుంది. అది అట్లా ఉంటుంది, వెళ్ళడం పక్క. కానీ మీరు ఎప్పుడైతే ఇంత ఉత్సాహం చూస్తుంటారో మీ యొక్క మార్గం సుగమం అవుతుంది, స్మూత్ అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. మీ మీ పర్సన్స్ కి ఎందుకు తెలుసుకోవాలో కూడా చెప్పాలి, అది మెయిన్ కదా. నా స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వాలి మీరు, నా అడ్మిషన్స్ మా స్కూల్లోకి ఎందుకు మీరు రావాలి, అడ్మిషన్ తీసుకోవాలి, నా షాప్కి మీరు ఎందుకు రావాలంటే మేము ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే అనేది. అలాగే మీరు కొంచెం దయచేసి ప్రోగ్రామ్స్కి రావడం. సంపాదన కావాలని అంటే చాలా ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది, అవును నీడే నాకు అని ఉంటుంది. మరి ఆ అవుటర్ పవర్, ఇన్కమ్ పవర్ పెంచుకోవాలి అంటే మనకు ఉండాల్సిన పర్సెప్షన్ అనేది ఒకటి ఉంటుంది, చూడాల్సిన కోణం అనేది ఉంటుంది. ఈ కంపెనీని, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ని, ఈ న్యూట్రాస్యూటికల్ ని, లేకపోతే అమ్మో ఇంత కాస్ట్ అదే కనబడుతూ ఉంటుంది, కాస్టే కనబడుతుంది, కాస్టే కనబడుతుంది. దాన్ని చూడాల్సిన కోణంలో ఏ మజాలతోటో లేకుంటే బయట ఉన్నటువంటి బ్రూ కాఫీ తోటి ఐ కాఫీ చూస్తే కాస్ట్ లానే ఉంటుంది. అది 30 రూపాయలు ఉంటే ఇదేందుకు 3000 అన్నట్టు. కానీ న్యూట్రాస్యూటికల్ డాక్టర్ తో సమానము అని తెలియాలి, మన R&D వాల్యూ ఏందో తెలియాలి. అప్పుడు చూసే కోణం మారట్లే. మరి అది అది మెయిన్ కదా. లేకపోతే నేను కూడా కామన్ మ్యాన్ లానే ఆలోచించేవాడు. నేను ఆలోచించాను కాబట్టి ఆలోచింప చేస్తున్నాను, సింపుల్ అండి. ఓకే. అందుకే రాబర్ట్ కియోసాకి గారు ఒక దగ్గర ఏమని రాస్తారంటే, అతి కష్టమైనటువంటి అంటే ఇన్నర్ పవర్ కోసము, అవుటర్ పవర్ ని డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో, ఇన్నర్ పవర్ ఆలోచించడం అంత కష్టం. అందుకనే ఆ ప్రోగ్రామ్ అందరూ పెట్టుకోరు అని అంటారు. ఇంట్లోనే పిజ్జా తయారు చేయడం చాలా కష్టం, అందుకని ఆ ప్రోగ్రామ్ ఎవరు పెట్టుకోరు, కొనుక్కొచ్చుకుంటారు అన్న టైపులో ఆలోచించడం, సొంతంగా ఆలోచించడం అంత కష్టం, అందుకే అరువు తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరైతే కొంచెం కష్టపడైనా ఆలోచిస్తారో, మేధో శక్తిని ఉపయోగిస్తారో, సునిశ్చితంగా బుద్ధిశక్తిని, మనసు కంట్రోల్ అయితే బుద్ధిశక్తి పెరుగుతుంది, సునిశ్చితం. లేకపోతే మనసు కంట్రోల్ అవ్వకపోతే ఇది అసలు ఇది అవ్వదు. సో అతను ఎప్పుడైతే ఆలోచిస్తాడో అతను ఆలోచింపజేస్తాడు. మన ప్రొడక్ట్లు, ఫస్ట్ ప్రొడక్ట్ గురించి మన బంగారం, తర్వాత మన బంగారం ఎవరు, మన కంపెనీ. చూడండి, సార్ ఆలోచింపజేస్తున్నాడు మనలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని. Most respected chairman and my mentor, Mr. C.A. Answer, and my wonderful corporate team, VSC, and all the future diamonds. డియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ థౌజండ్స్ సీనియర్, ముఖ్యంగా జూనియర్లకు నాకు కూడా అర్థమవుతుంది సార్, ఎవరైనా అర్థమవుతుంది. కేవలం హరిప్రసాద్కి ఎంత అర్థమైందో మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకునే శక్తి ఉంది. ర్యాంక్ తక్కువ ఉందని అట్లేమి ఉండదు. సో ఈ పాయింట్స్ ని, సార్ చెప్పే 4 పాయింట్స్ రాసి పెట్టుకోండి, మీకు చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్, ఆ డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది ఎట్లా గొప్పది. Let me ask you one question straight. Have you come across a direct selling company in the country? అన్ని డైరెక్ట్ సెల్లింగ్ లో, ఏదైనా డైరెక్ట్ సెల్లింగ్ అన్నిటిని చెక్ చేయండి, which has been paying more than 50% of its turnover as a remuneration for distributors for past 9+ years? ఓకే. 50% ఆఫ్ ది టర్న్ ఓవర్ మళ్ళీ
డిస్ట్రిబ్యూటర్ రెమ్యునరేషన్ గురించి, కంపెనీ డెవలప్మెంట్ గురించే ఖర్చు పెడుతున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందా? 50% ఆఫ్ టర్న్ ఓవర్. లాభాలు ఏ ఫ్యామిలీ తీసుకోకుండా. Have you come across a binary plan in which 80% of the sales generated through the people who are the end user who are not in our portal? దీన్ని ఏంటంటే మన పోర్టల్లో లేని వాళ్ళు, మన టీమ్స్ లో లేని వాళ్ళు, మనకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళే కొనుక్కుంటున్న వాళ్ళు. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా కస్టమర్స్ వింగ్ వేరే ఉంది. అలా కేవలము ప్రొడక్ట్ కోసం ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి బైనరీ ప్లాన్ ఎవరికైనా ఉందా? I mean, people out of the system. 80% of the product consumed by them in a binary plan in this country. Have you heard about a company like that? No. ఒక కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ టర్న్ ఓవర్ ఎక్కువ రిటైల్ మీదనే ఉండాలి. అందుకే మనము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెక్ చేసేటువంటి, అందుకే కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం. Have you come across a company? కానీ అలా కాకుండా ఒక 5 లక్షలు 6 లక్షలు ప్రోడక్ట్లు కొనుక్కొని షాప్ పెట్టడము, ఒక వ్యక్తి దాన్ని బై చేయడము, అది కాదు. అలా కాదు. కస్టమర్స్ ఎక్కువ మంది, అందుకే 80% అని చెప్తున్నారు. సిస్టమ్ కి బయట ఉన్నటువంటి వాళ్ళు. In this country, which is billing the products on MRP and ensuring 100% GST, 100% income tax for the government. ఓకే, తర్వాత ఏంటిది? ఇది ఎన్నో పాయింట్? థర్డ్ పాయింట్ రాసుకున్నారా? థర్డ్ పాయింట్ ఎంఆర్పి బిల్లింగ్ తోటి మళ్ళీ 100% ఐటీ కావచ్చు, జిఎస్టి కావచ్చు. కొత్త వాళ్ళకు సైతం తనే పే చేసి మళ్ళీ ఇస్తుంది. అంటే 100% లీగల్ అనే దగ్గర. This video is for women who love connecting with people, guiding them and helping them solve their problems. Have you come across a network marketing company in the country in which a high court, a honorable high court, has confirmed that their business model is legitimate? ఒక కోర్టు ద్వారా పూర్తిగా చెక్ చేయించి తమ ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది 100% లెజిటిమేట్, లీగల్ అని అనిపించుకున్నటువంటి కంపెనీ, ఆ సర్టిఫికేట్ తీసుకున్న కంపెనీ ఏదైనా ఉందా? I have these 4 questions. Let me tell you one thing, dear friends. Indus Viva is not like any other company. Many may say we are also like Indus Viva, but definitely not. No one is like Indus Viva. Show me one company which I have raised these 4 questions is fulfilling the criteria. Why Indus Viva is so different? Why you people are like this? A simple answer. We are truly patriotic, not by words but by action. If you say you are patriotic, build the product on MRP, pay full GST and bring the entire retail profit also under the income tax net. In the time of Kargil war or in the time of cricket match, being patriotic is different. So, proud to be a part of a truly patriotic organization. Let me tell you, dear friends, we believe, my friend Mr. Prem Kumar mentioned, what Sony did for Japan. What Sony did for Japan?
Till Sony emerges, Japan was known, or Japanese products were known as duplicate products like Chinese products. Sony, the company, changed that image. Made in Japan become a brand. The same way, what Indus Viva wanted to do for this country is biggest asset of this country. కొన్ని కంపెనీలు దేశం గర్వించదగ్గ కంపెనీలు ఉంటాయి. ఇది కేవలం సంపాదించుకోవడానికి ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి కాదు. ఒక రిలయన్స్ కావచ్చు, ఒక టాటా కావచ్చు, ఏ విధంగా భారతదేశానికి ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అయ్యాయో ఇండస్ వివా అలా అవుతుంది అని. కాకపోతే అది ట్రెడిషనల్ మార్కెట్, ఇది డిజిటల్ మార్కెట్, కమ్యూనిటీ కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్. ఈ బంగారం గురించి మనం తెలుసుకోవాలి. మనం ఏ విధంగా గొప్పతనం కలిగి ఉన్నాం, ఈ కంపెనీ సక్సెస్ అవుతుందని ఏంటి అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఒకటి, మన బంగారం ఏంటి, మన ప్రొడక్ట్ గురించి మనకంటే కొంచెం సీనియర్ల దగ్గర ఎక్కువ నాలెడ్జ్, దాని గురించి తెలుసుకోవడానికి మనం బాగా ప్రయత్నించాలి. చూడండి, మీకు స్టార్ అవ్వడము, 250 అవ్వడము, స్టెప్ 1 కంప్లీట్ చేయడం చాలా సులువు, చాలా చాలా సులువు. అసలు నిజంగా మీకు నచ్చితే దాన్ని ఎంతో స్పీడ్గా కంప్లీట్ చేసేయగలరు. అది పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ దీన్ని పాస్ అవడానికి కావాల్సిన పర్సెప్షన్ ఉంది చూసారు, అది ఆపుతుంది. అక్కడ ఓన్ చేసుకోవడంలో ఉంది. కేవలం ఏదో ఒక చిన్న నీడ్ కోసమైనా కాదు, ఇది ఫ్యూచర్ ఉంది అని తెలుసుకోవాలి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొని 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఒక కంపెనీని ఇది స్టేబుల్గా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఒక 10 సంవత్సరాలను ఉంటుందా అని కెరీర్గా పెట్టుకునేటువంటి ఒక గొప్ప సంస్థలో నేనున్నానని తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పటికి ఏదో ఇన్కమ్ కోసం కొంత ప్రయత్నం అని కాకుండా ఇంకొంచెం సుదూరమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు, దోస్ ఆర్ డ్రీమర్స్, వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను. మీరు మీ యొక్క ప్రొడక్ట్ గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రెండవది, మన కంపెనీ గురించి ఇంకా వినడానికి ఇంట్రెస్ట్ చూపించండి. మూడవది, డైరెక్ట్ సెల్లింగ్ గురించి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక రియల్టర్ రంగము, రియల్ ఎస్టేట్ రంగం, చిట్ఫండ్ రంగము, మిగతా ఎలక్ట్రికల్ రంగం, ఎలక్ట్రానిక్ రంగం, ఇవన్నీ ఐటీ రంగము ఎలానో డైరెక్ట్ సెల్లింగ్ రంగం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ రంగం అంటే. దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి అనేది ఎప్పుడు ఏర్పడింది? 1950s లో మిగతా బ్రిటిష్ కాలంలో వేరువేరుగా ఉన్నటువంటి అనేకమైన సంస్థలను కలిపి మెర్జ్ చేసి ఎల్ఐసి స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా చట్టాలు చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి పరిపరి విధాలుగా శాఖోపశాఖలుగా ప్రైవేటు కూడా అయింది. అనేక కంపెనీలు ఇన్సూరెన్స్ ని ప్రవేశపెట్టుకున్నాయి. అనేక కంపెనీలు ప్రవేశపెట్టడం కాదు, అనేక పదార్థాల మీద కూడా అయినాయి. అంతేనా, వస్తువుల మీద కూడా అయింది కదా. మనుషుల మీద, వస్తువుల మీద, హెల్త్ మీద, పరిపరి విధాలుగా అయిపోయింది చూడండి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ కూడా చాలా చాలా ప్రైవేటీకరణ కానీ వివిధ వస్తువులతోటి కానీ ఉంటుంది. దాని హిస్టరీ ఏంటి అని అంటే 2016 నుంచి స్టార్ట్ అయినటువంటి హిస్టరీ ఉంటుంది ప్రభుత్వ పరంగా. అసలు ఏ కంపెనీ ఏ దేశంలో ముందుగా స్టార్ట్ అయింది, దానికి ఒక హిస్టరీ ఉంది డైరెక్ట్ సెల్లింగ్కి. ఇప్పటి వరకు తీస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చింది అనేది. ఆఖరికి ఇటీవల 2018లో చేసినటువంటి వినియోగదారుల చట్టం ఏదైతే ఉంటుందో, కన్జ్యూమర్ యాక్ట్ లో డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్లను కూడా చేర్చడం జరిగింది కమాల్ గారు. మరి క్లారిటీ మనకుంటే వాళ్ళకి క్లారిటీ ఇస్తాం. అంటే వినియోగదారుల చట్టంలో ఏ విధంగా అయితే మామూలు షాపులలో కొన్నటువంటి వస్తువుల గురించి ఉంటుందో, అలాగే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా కొన్న ప్రోడక్ట్లను కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే గుర్తించడం జరిగిందా లేదా, ఇది అక్కడ ఇంకొక స్టెప్ అన్నమాట, డెవలప్మెంట్, అప్డేట్. ఓకే, ఆ తర్వాత 2021లో తీసుకున్నటువంటిది ఇది ఒక ఈ కామర్స్ రూపంలో కూడా, ఈ కామర్స్ కి సంబంధించినటువంటి ఎవరైనా సరే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్లని మీరు తీసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ అనేది అవసరం.
అక్కడి నుంచి ఈ కామర్స్ మీద కూడా, డిజిటల్ రంగంలో కూడా ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ని గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఇంకా రాను రాను ఇంకా స్ట్రిక్ట్ గా ఎవరు పడితే వాళ్ళు దీన్ని తీసుకోవడానికి లేదు. ఆ అమెజాన్కి సంబంధించి కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు కూడా తీసుకోవడానికి లేదు. వాళ్ళ మీద చట్టపరంగా ఇంకా ముందు ముందు ఇంకా కఠినమైన చట్టాలు రాబోతున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక బేబీ లాంటి డైరెక్ట్ సెల్లింగ్, ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ అని అందుకనే అంటారు ఫ్యూచర్ ఒక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఓకే, దీని గురించి మనము తెలుసుకోవాలి. లేకపోతే ప్రజల యొక్క పర్సెప్షన్ దీనికి సంబంధించి మార్కెటింగ్ అంటేనే అదేదో మార్కెటింగ్ అయినా కూడా ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే బాగుంటది కానీ సొంతంగా మార్కెటింగ్ ఇట్లా ఉంటుంది. ఏదో కంపెనీలో మార్కెటింగ్ వింగ్ లో ఉద్యోగం చేయాలి 20,000 30,000, అట్లయితేనే మళ్ళీ ఇది పర్సెప్షన్ అనమాట ఉద్యోగం. అందుకే ఈఎస్బిఐ గురించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ 4వది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి, నెట్వర్క్ గురించి, ఓనర్షిప్ గురించి, ఈఎస్బిఐ గురించి తెలవాలి లావణ్య మేడం. ఇది 4వది. పిల్లవాడు చదివిండి అంటే చదివిండి, ఏ సబ్జెక్టులు చదివిండి, దేంట్లో ఎన్ని మార్కులు, అందుకే విడివిడిగా వేసి ఇస్తారు, గుండు గుత్తగా వేసి ఇయ్యరు. 100కి 80 వచ్చినాయి పో అన్నారు, ఆ 80 ఎందులో వచ్చినాయి, సైన్స్లో ఎంత వచ్చింది అందులో. అట్లాగే ప్రొడక్ట్ల మీద ఉన్న వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, ప్రొడక్ట్ లో అసలు ఆయుష్ ప్రీమియం అంటే ఆయుష్కి తేడా తెలుసా వాళ్ళకి ఉన్నటువంటి మన R&D గురించి దానికి క్లారిటీ ఉందా వాళ్ళకి? ఆయుర్వేదిక్కి ఆర్గానిక్ తేడా ఏంటి? ఆయుర్వేదిక్కి ఆర్గానిక్ ఏంటిది? ఆయుర్వేదిక్కి భూమి నుంచి వచ్చిన హెర్బల్స్, మూలికల నుంచి పసుపు, ఒక దాల్చిన చెక్క, అశ్వగంధ, ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్. ఆ భూమి నుంచి వచ్చేటప్పుడు ఎరువులు కొట్టకుండా, కెమికల్స్ కొట్టకుండా వచ్చేది ఆర్గానిక్. ఇది తేడా. ఆయుర్వేదిక్ అన్ని ఆర్గానిక్ అవ్వవు. ఈ 2 తేడాలు గమనించాలి. నేను చదువుకోలేదండి, నేను మహిళని, నేను ఎక్కడో పల్లెటూరులో ఉంటాను, నా ఏజ్, ఇవన్నీ సంబంధం లేదు సంపాదనకి. ఎవరైనా సంపాదించవచ్చు, చక్కటి అవకాశం ఉంది మనకి. ఒక ఆటో తోలే వ్యక్తి అయినా ఇంజనీరింగ్ కూడా చెప్పొచ్చు అవకాశం. ఆయనకు కూడా అవసరమే డబ్బులు, ఈయనకి ఎంత అవసరం ఆయనకు కూడా అవసరం, హరిప్రసాద్ కూడా అవసరం, గవర్నమెంట్ జాబ్ అయినా సరే అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఇండస్ట్రీగా ఎప్పుడు ఇచ్చే చెయ్యే, అది ఆరోగ్యమైన అదే ఇచ్చే చెయ్యే. వాళ్ళు తీసుకున్నారంటే ఎంతో గొప్ప ఆపర్చునిటీ అని అందుకే చెప్తున్నాను. మన బంగారం గురించి మనం ఫస్ట్ వన్ లావణ్య మేడం ఏంటి, ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి, న్యూట్రాస్యూటికల్ అనే పదం గురించి తెలుసుకోవాలి. రెండవది ఏంటి, మన కంపెనీ గురించి తెలుసుకోవాలి. కంపెనీ ఏంటి, ఎట్లా. నేను అడిగిన ప్రశ్న ఇది. నా ఫ్రెండ్స్ పలానా సరే వేరే వేరే కంపెనీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను చేస్తున్నానని చెప్పి నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ ఇతను ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు చేస్తున్నా అని చెప్తున్నారేంటి అని అన్నాను. నేను చేస్తున్నానని ఆయనకు తెలియదు. వామ్మో, నేను వేరే కంపెనీలో చేసి ఉన్నాను సార్, నేను పెట్టుబడి పెట్టాను ఇక్కడ ఏరియాలో అన్ని లక్షలు పెట్టాను అంటే, అప్పుడు నేను చేసిన పని మీకు తెలుసా? అసలు పెన్ను పేపర్ తీసుకున్నాను, నా క్లోజ్ ఫ్రెండ్, ఇప్పటికి కూడా నా బెస్ట్ ఫ్రెండ్, పెన్ను పేపర్ తీసుకొని మీరు చేస్తున్న కంపెనీలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అసలు మీకు ఎందుకు మీరు స్టార్ట్ చేశారు, ఎందుకు ఆపారు అని నేను అడిగి ఆ ప్రశ్నలు రాసుకొని నా సీనియర్స్ని అడిగి తెలుసుకున్నాను. కేవలం నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి నా దగ్గర నేమ్ లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆ పరంగానా, లేకపోతే ఇది మరి అన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాల నుంచి ఉన్న నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు సక్సెస్ అవ్వండి, మనం ఎట్లా సక్సెస్ అవుతాం అనే క్వశ్చన్ ఇది నేను అడిగి తెలుసుకున్న క్వశ్చన్. కేవలం ఒంటిగా ఎటువంటిది చెక్ చేసుకోకుండా అట్లా వెళ్ళి ఏదో ఇన్కమ్ బాగా వస్తుంది, అది ఆ బ్యాచ్ కాదు మరి. అది ఎట్లా ఉండాలంటే స్టేబుల్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. ఫలానా LICలో చేస్తున్నాను అంటే
ఏ విధంగా ఉంటుందో అది మనకి లైఫ్ లాంగ్ కెరియర్గా ఉండాలి. అట్లా ఉండాలి కానీ తుమ్మితే ఊడిపోయి ముక్కులా ఉండకూడదు. అందుకే అప్పుడు ప్రొఫైల్ ఆఫ్ ఓనర్ విషయం ఎంటర్ అవుతుంది. అక్కడ అక్కడ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ దీని యొక్క ఓనర్ ఎవరు. ఇన్ఫోసిస్ ఓనర్ నారాయణమూర్తి గారు, రిలయన్స్ ఓనర్ ధీరుభాయ్ అన్నట్టు, ఫలానా స్వీట్ హౌస్ దానికి పుల్లారెడ్డి గారు అన్నట్టు దీనికి ఓనర్ ఎవరు, ఆ ఓనర్ ముఖ్యం. అప్పుడు అతని యొక్క గూగుల్లోకి వెళ్ళి ప్రొఫైల్ చూసి తన యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ తెలుసుకొని తను ఎంత కమిటెడ్ ఏంటో తెలుసుకున్న తర్వాత అప్పుడు జర్నీని పొందిస్తారు. లేకపోతే పర్సెప్షన్ లేకుంటే సాగుతుందా? సందిగ్ధ అవస్థ అంటారు దాన్ని, డౌట్ఫుల్ స్టేట్ అంటారు. ఏ స్టేట్కి చేరాలి? నో డౌట్ స్టేట్ చేరాలి, లేకపోతే నో డబ్బులు, నో డౌట్ స్టేట్స్కి వెళ్ళాలి. ఏదో మా వాళ్ళు చెప్పారు కాబట్టి అది కొంతవరకే, ఏదో బలవంత పెట్టారని స్కూల్లో జాయిన్ చేస్తే అది చదువు ఎట్లుంది, అది ముఖ్యం. అది కొంతవరకే. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మనకి చదువు అవసరం. కొంత సీనియర్లు చెప్తుంటే వస్తుంటుంది, కొంత మనం అనుభవంతో తెలుసుకుంటాం వర్క్కి సంబంధించి. ఇక్కడ చిన్న ఎక్స్ప్లెనేషన్, ఆయన మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా మనకు కొంచెం వ్యాపార దృక్పథం ఉన్న వాళ్ళకి అర్థం చేసుకోవచ్చు. చూడండి. Social media, podcasts, YouTube, and blogs. Words like digital marketing, e-com, direct marketing. మార్కెటింగ్ అంటే అన్ని చాలా ఉంటాయి. దాంట్లో డైరెక్ట్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని, ఈ-కామర్స్ ద్వారా, Email marketing, social media marketing. So what exactly is it? Well, if you look it up on Google, the definition is the action or business of promoting and selling products or services, including market research and advertising. సో చూడండి, మార్కెటింగ్ అంటే అది ప్రొడక్ట్స్ అమ్మడం కావచ్చు, లేదా గైడింగ్ సర్వీస్ ఇవ్వడం కావచ్చు. అంతా రీసెర్చ్, అడ్వర్టైజ్ చేసి పెట్టడము, రీసెర్చ్ చేసి పెట్టడము, ఇవన్నీ కూడా మార్కెటింగ్ యాజ్ పర్ గూగుల్. According to the American Marketing Association, marketing is the act, set of institutions, and process of creating, communicating, delivering, and presenting an exchange of offers that have value for clients, co-partners, and the society itself. So, in layman's terms, ఇది నేను ఈ వీడియో దేనికోసం మీకు చూపిస్తున్నానంటే, ఏ క్లారిటీ కోసం అంటే, ట్రెడిషనల్ మార్కెట్ ని, డిజిటల్ మార్కెట్ ని రెండు కూడా చూపిస్తాడు. ఓకే, రిఫరల్ మార్కెట్, డిజిటల్ మార్కెట్ అంటే రిఫరల్ మార్కెట్, రిఫరల్ చేయడం. ఓకే, దాని గురించి. marketing is the process of communicating to clients and customers a solution to their problem. వాళ్ళ సొల్యూషన్ మీ దగ్గర ఉంది అని అనుకుంటే, ఇది సొల్యూషన్ అని అనుకుంటే, అప్పుడు ఆ ప్రొడక్ట్ ని, ఆ కంపెనీని టేకప్ చేయాలి. వీరంజనేయులు గారు, రమాదేవి గారు. ఓకే, ఏంటి ఇది సొల్యూషన్? అవును, నా దగ్గర ఇది మంచి సొల్యూషన్, కెమికల్ సొల్యూషన్ కాదు, ఆర్గానిక్ సొల్యూషన్. ఏది? నా యొక్క కస్టమర్ అంటే జనాలకి ఇది ఒక మంచి సొల్యూషన్ అనుకుంటే అప్పుడు ఆ బిజినెస్ ని టేకప్ చేయాలి. అంతేగాని మా వాళ్ళు కొంటే, మా వాళ్ళు లాగిన్ అయితే అప్పుడు నేను ముందుకెళ్తాను అని మనసులో అట్లా పెట్టుకుంటే నేచర్ ఇంకెక్కువ టెస్ట్ చేస్తుంటది, పరీక్షలు ఇంకెక్కువ పెడుతుంటది. Basically, marketing is a way for you to show the value of your product or services to the right clients that could use them. Now, there are two major types of marketing, traditional and modern. Now, traditional మార్కెట్ అండ్ మోడర్న్ మార్కెట్ ఇప్పుడు మనం చేసేటువంటిది. ఇది ఫ్యూచర్ కి సంబంధించింది. అంటే దీని మూలాలు ఉంటాయి, దీని మూలాలు, రిఫరల్ మార్కెటింగ్ మూలాలు వేరే ఉండొచ్చు, కానీ టెక్నాలజీని యాడ్ అయిన తర్వాత అదొక డిజిటల్ మార్కెటింగ్ గా, డైరెక్ట్ సెల్లింగ్ గా మారింది. Marketing is probably what you'd think of when you look at a billboard on a highway, or you see an ad on TV, or you hear an advertisement on the radio. ట్రెడిషనల్ మార్కెట్ గురించి చెప్తున్నాడు. Traditional marketing is typically a spray and pray type of marketing where you basically send out a message to millions of people knowing full ఒకటేసారి మిలియన్స్ పీపుల్ కి టీవీ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా మార్కెటింగ్ చేయడం కదా. ట్రెడిషనల్ మార్కెట్ అంటే అదే కదా, టీవీల్లో యాడ్ పంపించడం, ఒకేసారి అందరి దగ్గరికి పంపిస్తుంది. దాంట్లో మన కంపెనీకి సపరేట్ వింగ్ అంటూ ఉండదు.
అందరికి అది తెలుసుకోలేరు, కష్టం. సపరేట్ వింగ్ ఎవరు అనేది తెలుసుకోలేరు. అలా పంపిస్తారు. ఎవరు వాడుతున్నారు, లెక్క పత్రం అంటే ఏమి ఉండదు వాళ్ళ కస్టమర్ల గురించి వాళ్ళకి. Well, that only maybe a few thousand or even less might be interested in your product. Oftentimes, the focus of traditional marketing is not so much getting sales, but building brand awareness. Now, traditional marketing is still incredibly important, but there's two major problems with it. One, it's almost impossible for you to track your ROI or return on investment. And two, you're typically paying to show your marketing to a చూడండి, మళ్ళీ ఎవరు కొనబోతున్నారు, ఎవరు ఎంతమంది మనకి మౌత్ పబ్లిసిటీ చేసే వాళ్ళు ఎవరు, కొనే వాళ్ళు ఎవరు, కస్టమర్స్ అనేటువంటిది ట్రెడిషనల్ మార్కెట్ లో ఓన్లీ సెలబ్రిటీ మీద ఆధారపడతారు. యాడ్స్ మీద, యాడ్స్ ని ఎంత మారుస్తుంటే అంత కాంపిటీషన్ తట్టుకుంటారు. కానీ స్పెషల్ వింగ్ సైన్యం అంటూ ఉండదు ఇది ట్రెడిషనల్ మార్కెట్ లో. people who absolutely don't need to see it at all. And this is why over the last 20 years, with the rise of the internet and social media, you've seen a steady decline in traditional marketing. And చూడండి, ఈ 20 years గా అనేక కంపెనీలు తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. వాటికి ఒక మంచి సొల్యూషన్ మోడర్న్ మార్కెట్. the rise of the second one we're going to talk about, which is modern marketing. Modern marketing focuses more on knowing what customers want and need, and then delivering that exact product to ఇది మీరు ఈ పిక్చర్ మీకు బాగా them. అర్థమవుతుంది. The most common స్పీడ్ గా వెళ్తుంది కానీ బోగస్ సార్, ఇది చెప్పండి, ఇది ఎట్లా ఫోకస్? అప్పుడు మోడర్న్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ ఎవరి మీద to them. చేయడం? ఇప్పుడు మోడర్న్ మార్కెటింగ్ లో ఓన్లీ కస్టమర్ మీద ఫోకస్ చేస్తున్నారు సార్ ఇక్కడ. అంతకుముందు ట్రెడిషనల్ ఏమైంది, అడ్వర్టైజ్మెంట్ ద్వారా అందరు చేరుకునేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఒక కస్టమర్ ను మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర పోయేదండి. ఇప్పుడు ప్రొడక్ట్ పంపించే బాధ్యత అక్కడ కంపెనీ ఈ డిస్ట్రిబ్యూటర్ది కాదు. కాదు కాదు, ఓన్లీ మనం కస్టమర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం వరకు మన పని. మన పని. ప్రొడక్ట్ మాత్రం కంపెనీ పంపిస్తుంది ఇక్కడ. ఇంకా మనకి అది దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్లు దానికి సంబంధం లేదు లేదు కదా. అవును. ఇప్పుడు ఈ పిక్చర్ అదే కదా మనకు బోధిస్తుంది. ఇప్పుడు తను Yes, sir. చెప్పింది. them. The most common form of modern marketing is known as digital marketing. And with digital marketing, you're able to identify the exact customers that need your product and show your ads only to them. And then you're able to track సో మొత్తం కూడా డైరెక్ట్ ప్రొడక్ట్ కస్టమర్ చేరుకుంది. యాడ్స్ అయినా వీళ్ళే, ఇంకా వాళ్ళే సెలబ్రిటీస్. your return on investment down to the dollar. కరెక్ట్ గా ట్రాక్ చేయగలుగుతాం అనమాట. Yes, సో ఎవరు మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు, ఎవరు మొత్తం కంపెనీ దగ్గర ఆ కోట్లలో జనాలు మన వాళ్ళు ఏంటి, మన నెట్వర్క్ శాతం ఎంత అనేది పూర్తిగా తెలుసుకోవడానికి కంపెనీలకు కూడా ఈజీ అవుతుంది. రైట్. Some common types of digital marketing are going to be SEO or search engine optimization, SEM or search engine marketing, email marketing, social media marketing, and affiliate marketing. ఇది కింద ఉంది చూడండి, ఇది అఫిలియేట్ మన మార్కెటింగ్ అనమాట. Yes. ఇన్ని టైప్ లో ఉన్నాయి. ఓకేనా, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది చక్కగా అర్థమయ్యేటట్టు మీరు చెప్పగలగా, లేదా చెప్తున్న సీనియర్ స్కిల్ ని ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి, ఆ స్కిల్ ని, సమయాన్ని. As you can imagine, digital marketing is one of the most valuable skills that you can learn, whether you're trying to be an employee, a freelancer, or own your own business. ఇక్కడ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ గా, ఫ్రీలాన్సర్ గా ఉంటారా, ఎంప్లాయ్ చేస్తారా, లేకపోతే బిజినెస్ ఓనర్ అవుతారా అనేది. ఇది మన కంపెనీ తయారు చేసిన వీడియో కాదు. ఇది చూడండి, స్కిల్ ఉంటే ఇదంతా ఓనర్షిప్ అనమాట. 1 2 3 4 5 మనది ఎక్కడుంది? ఈ 5 లో ఉంది. రైట్, అంతేనా? ఈ 5 లో ఉంది. ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంట. అఫిలియేట్ మార్కెటింగ్. Whether you're trying to be an employee, a freelancer, or own your own business. And if you're interested in learning more about అంటే మోర్ దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మేము ట్రైనింగ్లు ఇస్తుంటాం అని చెప్తున్నాను. digital marketing, my friend Seth, who's taught thousands of people how to get jobs in digital marketing as well as become freelancers, did put together a free masterclass, which I'll put down in the description, as well as
ఎంత డిమాండ్ అదర్ కంట్రీస్ లో అనేది. ఇదంతా దేనికి సంబంధించింది కమాలి గారు? డైరెక్ట్ సెల్లింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ గురించి సంబంధించింది, అంతేనా? సో ఇది గొప్ప, అంటే ఎంప్లాయీ నుంచి దాటుకొని, సెల్ఫ్ ఎంప్లాయీ నుంచి దాటుకొని మనం ఓనర్షిప్, బిజినెస్ ఓనర్షిప్ ని ఇచ్చేటువంటిది. అంటే 3 బంగారాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి ఏంటి? నెంబర్ 1 ప్రొడక్ట్ కి సంబంధించింది, న్యూట్రాసిటికల్. ఇది వెల్నెస్ అంటే ఏంటి? ఆ టాపిక్ వస్తుంది అక్కడ మొత్తం. రెండవది మన కంపెనీ ఎట్లా స్పెషల్, అసలు దీనికి ఉన్నటువంటి ఆ యొక్క బైనరీ ప్లానింగ్. సార్ చెప్పాడు కదా 4 విషయాలు, ఎంఆర్పి బిల్డింగ్ గురించి కానీ, ఇది కలిగి ఉన్న R&D గురించి కానీ. ఓకే, దీని స్పెషల్ ఏంటి? ఇప్పటి వరకు ఏ కంపెనీకి ఓన్ బిల్డింగ్, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లో ఓన్ బిల్డింగ్ ఉండదు. అందరికి ఏమైనా ధ్యాస ఉంటదంటే 10 years అట్లా ఉంటుంటాయి ఇలాంటి కంపెనీలు. అది ఒకటి అట్లా పడిపోయింది నెట్వర్క్ మార్కెటింగ్. కొన్ని సంవత్సరాలు ఉంటాయి అట్లా, అంతే. ఆ సంవత్సరాల్లో అవి ఉన్న ప్రొడక్ట్లు అమ్ముకోవాలి. ఇది ఇట్లా ఫిక్స్ అయిపోయింది. మరి ఎలా తొలగుతుంది? అది అవగాహనతోటే తొలగుతుంది, తెలుస్తుంది. లేదు, దీన్ని చాలా పటిష్టమైనటువంటి రంగంగా తీర్చిదిద్దుతున్నారు. 2016 నుంచి దీనికి సంబంధించిన లీగాలిటీ స్టార్ట్ అయింది. ఓకే, ఓన్ ఒక కమిషనర్ ని దీనికి స్పెషల్ గా ఉంచడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఇన్సూరెన్స్ ని ఎంత బాధ్యతగా గవర్నమెంట్ టేకప్ చేసిందో, డైరెక్ట్ సెల్లింగ్ కూడా అలా టేకప్ చేయడం జరిగింది. దీన్ని వెనక ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకోవడం మనకి. ఓకేనా? ఈఎస్ నుంచి బిఐలోకి వెళ్ళాలి అని అంటే, ఒక బిజినెస్ ఓనర్ గా వెళ్ళాలి అని అంటే, ఒక కామన్ మ్యాన్ కి ఉన్నటువంటి, కస్టమర్ కి ఉన్నటువంటి గొప్ప ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది. వేరే వేరేది కాదు, ఏజెంట్ గా చేసేవి కావు, ఏజెంట్ గా చేసేవి కాదు, డెవలప్ చేసేది తన కంపెనీని. ఇప్పుడు యూట్యూబ్ లో అంటే ఏంటి, లైక్ ఓనర్ కదా, తను ఎంత అంటే అంత సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవచ్చు. మూడవది ఇదే, మీరు నెట్వర్క్ గురించి, నెట్వర్క్ ఉన్న డెప్త్ గురించి, ఎన్గ్రాఫ్ గురించి తెలుసుకుంటే మీరు నెట్వర్క్ గురించి, మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నట్టు. ఎన్గ్రాఫ్ ఎన్ అంటే మామూలు ఎన్, నేచర్ ఎన్గ్రాఫ్. అడగండి, ఈ తపన ఎక్కువగా ఉండాలి. మై డియర్ సీనియర్, ఇది ఎన్గ్రాఫ్ అంటే ఏంటి చెప్తారా అంటే, ఇది చర్చించే ప్లేస్ మీకు చెప్తాను. జిఎస్ఎం అదొక చిన్న ఎన్డిఓ, మీ వరకు ఒక ఎన్డిఓ. జిఎస్ఎం అది ఫోన్లో కంటే కూడా, ఇప్పుడు మీరు ఫోన్లో అంటే నేను ఇదంతా మీకు చూపించలేకపోయేవాడిని, ఇప్పుడు నేను చూపించాను. ఈ అదృష్టం ఇది వరకు ఉండేది కాదు అసలు. దీన్ని చూడాలి అని అంటే ఒక సెటప్, ప్రొజెక్టరు, స్క్రీను, ఎల్ఈడి, దాని కాస్ట్. ఎక్కడో భద్రాచలంలో నైట్ అర్ధరాత్రి బయలుదేరే వాళ్ళు, ఒక టీము 2 వెహికల్స్ వేసుకొని వచ్చి అందులో వెళ్ళాలి. ఎంత అసలు ప్రయాస చూడండి. ఇప్పుడు అదంతా తీసేసింది కదా టెక్నాలజీ. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు? టెక్నాలజీ రూపంలో ఉన్నాడు. వాల్యూ తెలుసుకోవాలి. అదే యూట్యూబ్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు, అదే యూట్యూబ్ ని ఇన్కమ్ గా మార్చుకునే వాళ్ళు ఉన్నారు. తెలివితేటలు. 2 భార్యాభర్తలు మాట్లాడుకుంటూ సెల్ఫీ తీసి పెట్టారు, ఇది వాళ్ళు సంపాదిస్తున్నారు మంచి సబ్స్క్రైబర్స్. ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇక మన దగ్గర అంతకంటే ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి. సో నెట్వర్క్ గురించి తెలుసుకోండి. మీరు థర్డ్ పాయింట్ లో ఎన్గ్రాఫ్ గురించి, ఈఎస్బిఐ గురించి, ఓనర్షిప్ గురించి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవాలి. అందరూ ఏమనుకుంటారంటే, దీంట్లో వాళ్ళకి రిజల్ట్ వచ్చిందంటే, రిజల్ట్ వస్తుంది అని చెప్పేసిన, ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసిన వాళ్ళే తీసుకుంటారులే, ఇంకా వాళ్ళకి అవసరం ఉంది కదా అట్లా అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ కొంత ఎక్స్ప్లెనేషన్ ని, కొంత వివరణని కోరుకుంటారు. అందుకే స్టార్ అవ్వగానే మనం ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ని, సర్టిఫికేట్ కోర్సుని మనం ప్రవేశపెడుతున్నాం. దాన్ని మినిమం ఈ విషయాలు తెలియజేసేటువంటి టైం అన్నమాట. అది ఇంపార్టెంట్. ఆ వివరణ అనేది చాలా ఇంపార్టెంట్ మన వాళ్ళకి. అది సరేనా? ఆ వివరణ, ఆ పర్సెప్షనే ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు చూడండి, మీరు ఆఖరికి బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే శారీస్ దగ్గరికి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, ఎవరు ఎక్కువ సక్సెస్ అవుతారంటే, ఎక్స్ప్లెనేషన్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళు సక్సెస్. ఏమంటారు కృష్ణయ్య సార్?
అంతేనా? శారీ దగ్గరికి వెళ్ళండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే మంచిగా మాట్లాడాలి, అది ఎక్స్ప్లెయిన్ వివరంగా చెప్పాలి. తక్కువ రేటుది ఉంది, ఎక్కువ రేటుది ఉంది, మీకు కావాల్సింది ఏంటి? ఒక డ్రెస్ వేసుకుంటే చికాకు చికాకు ఉండాలా, చాలా హాయిగా అనిపించాలి నాకు. మీకు ఎట్లాంటిది కావాలి? ఏమంటే కలర్ పోయేది కావాలా, 4 కలర్లు ఉండేది కావాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఉంది ఇది ఉంది అని చెప్పాలి. కాస్ట్ కాస్ట్ అని అన్నప్పుడు హెల్త్ కావాలన్నా దేని కావాలి? మన ఆరోగ్య పరీక్షలు అన్ని చేయిస్తుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 3 months మీరు వాడడం వల్ల మొత్తం రెజ్యునేట్ అయిపోతుంది, బాడీ అంతా కూడా శుద్ధి జరుగుతుంది, రక్త శుద్ధి, టాక్సిన్స్ ఉంటాయి బాడీలో. మరి ఇప్పుడు ఆహారమై ఉండాలి, ఆహారమై ఉండాలి, మళ్ళీ అవయవాలని శుద్ధిపరచాలి ఆర్గానిక్ వేలో. మీ దగ్గర ఏముంది చెప్పండి? కాస్ట్ అని అనుకుంటే మీరు వేసుకునే టాబ్లెట్లు క్లీన్ చేస్తాయి అనుకుంటున్నారా? అది చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాని కూడా పేగుల్లోంచి తీసి పడేస్తాయి. అవి ఇచ్చేటువంటి కెమికల్ వల్ల కిడ్నీలు పాడైతాయి, కాలేయాల మీద ఎఫెక్ట్, కంటి పవర్ తగ్గుతూ ఉంటుంది ఆ టాబ్లెట్స్ వల్ల, కెమికల్. ఇది మనం చెప్పగలగాలి విశ్లేషణ. ఓకే, ఈ 3 తర్వాత లాస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి 2 points. ప్రాసెస్ ని తెలుసుకోవడం, వర్కింగ్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. S3 అనేది S3, S1, S2, S3. S1 అంటే ఎవ్రీ వీక్ 3 products, అంటే ముగ్గురికి తెలియజేయడం. 3 products ద్వారా 1500 తీసుకోవడమే. ఆరోగ్య సమాచారం ఇచ్చి వాళ్ళకి మీకు జెన్యూన్ అనిపిస్తే, ఇది తాగడం ప్రతి పిల్లలకి అవసరము, ప్రతి అమ్మ చేతిలో ఐకేర్ ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి, రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయకుండా ఇంట్లో ఉంటే మంచిది. పల్స్ ఉన్నది అనుకోండి, కడుపులో మంట పుట్టింది, గ్యాస్ పెయిన్ వస్తుంది, అది గుండె పెయిన్ ఏమని భయం అవుతుంది, అంత పల్స్ తాగాలి. ఇంట్లో మహిళ వీక్ గా కనపడుతుంది, ఎందుకు కనపడుతుందో తెలియదు, కాల్షియం తక్కువైందా లేకపోతే ఏం తక్కువైంది, బ్లడ్ తక్కువైందా ఏం తెలియదు, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిందా, అంత కేర్ తీసుకుంటే. ఇంట్లో తేనె ఉంటుంది, నెయ్యి ఉంటుంది, అవసరమైనప్పుడు వాడుకుంటాం, అట్లా వాడుకోవచ్చు. లేదు ఇప్పుడే ప్రెసెంట్ గా చాలా ప్రాబ్లం ఉంటుంది, నొప్పి, మెడిసిన్స్ ఎక్కువ వాడుతుందంటే ఉదయం 30 ml, సాయంత్రం 30. కొంచెం తగ్గింది, మెడిసిన్స్ అన్ని పోయినాయి అన్న తర్వాత 2 రోజులకు ఒకసారి అయినా సరే తీసుకోవాలి. ఇది వాడే పద్ధతి. ఓకే, సో S1 అనేది ఒకటి కదా, సిల్వర్ స్టార్ అంటాం, 3 products. S2 అంటే అమ్ముకునేటువంటి అవకాశం, ఉపాధి అవకాశం, ఫ్రీలాన్సర్ అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చక్కగా ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళే బిజినెస్ ఓనర్ అవుతారు, మంచి పార్ట్నర్ అవుతారు. ఫస్టే పార్ట్నర్ అవ్వరు, ఫస్ట్ అయితే అవకాశం తీసుకుంటారు, నెమ్మదిగా రిటైల్ చేసుకుంటారు. ఓకే, అదేంటి? S2 స్పాన్సరింగ్ అంటాం దాన్ని, స్పాన్సరింగ్. S3 ఇది స్టెప్ 1, తన స్టెప్ 1 ని స్టార్ట్ చేయడం. స్టెప్ 1 ని స్టార్ట్ చేసి సో ఇది మీరు దీన్ని S3 అని. మీకు ఇట్లా అయితే ఇంకా బాగుంటుంది. చూడండి శ్రీకాంత్, S1 ఈక్వల్ టు స్టెప్ 1, ఓకే, S2 ఈక్వల్ టు రిటైలింగ్, సిల్వర్ స్టార్, S3 ఈక్వల్ టు స్పాన్సరింగ్. ఇది డైరెక్ట్ సూటబుల్, అంతేనా జానే సార్? పర్ఫెక్ట్ ఉంటుంది. చూడండి, ఫస్ట్ మన జర్నీ నీడ్ కొంత ఒక 5000 మంత్లీ వచ్చినా కూడా నా ఒక్క ప్రోడక్ట్, కంపెనీ ఏమంటుంది, నెలకి ఒక్క ప్రోడక్ట్, మీరు డిస్ట్రిబ్యూటర్ అనే పేరు వచ్చింది కాబట్టి నేను డిస్ట్రిబ్యూటర్ని అంటే డిస్ట్రిబ్యూట్ చేయాలి.
దీనికోసం లక్షల లక్షల ఆర్డర్ పెట్టడాలో వేలకు వేల ఆర్డర్ పెట్టడాలో కాదు. ఒక్క product ని సేల్ చేసుకొని మీరు యూ కెన్ క్రియేట్ యువర్ టీమ్ని క్రియేట్ చేసుకొని 5,000 అయినా నెలకి సంపాదించుకోండి. తద్వారా మీరు మీ యొక్క సెల్ఫ్ ఏమన్నా ఇంపార్టెన్స్ ఇంటి ఖర్చులకు రావచ్చు, కూరగాయల ఖర్చులకు రావచ్చు, ఏదైనా కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతోటి స్టార్ట్ చేయండి. సింపుల్ సంతృప్తితోటి స్టార్ట్ చేయండి. 100 వారాల్లో చూడండి. 100 వారాలు 100 వారాలు కాదు, 1000 వారాలు అక్కడ ఇస్తున్నాం సమయాన్ని. ఆరోగ్యం పోతుంది, తిరిగి తిరిగి ఉద్యోగాలకి, కంపెనీల్లో ఆరోగ్యాలు పాడైతుంటే ఆ పొగ దుమ్ముకి ఇంత బెల్లం ఇచ్చి ఊపిరితిత్తులు మంచిగా శుభ్రం అవుతాయని బెల్లం ఇచ్చి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు రా అని చెప్తారు. అక్కడికి ఎందుకంటే కటింగ్స్ ఉంటాయి, యాడ్ అవుతుంటాయి, 1000 రూపాయలు పెరుగుతాయి. ఇదంతా బిస్కెట్. మనిషి బయటకు వచ్చేసరికి పిల్లలు ఎదిగి ఉంటారు. నా ఫ్రెండ్ ఒక దానికి యూనియన్ లీడర్కి ఎదిగాడు. ఆ కంపెనీలో పనిచేసి చిన్న చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళాడు. అందులో కరెక్ట్గా పిల్లలు చేతికి అందుకు వచ్చి వాళ్ళకి కాలేజ్ టైంకి కంపెనీ తీసేశారు. ఏం లేదు వాళ్ళకి, ఉద్యోగం అంతే. సొంత బిజినెస్కి ఉద్యోగానికి అట్లా ఆ కటింగ్లని అయ్యని చూసుకుంటారు. అందుకనే దాని యొక్క దృఢత్వాన్ని, సస్టైనబిలిటీని ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు మనసు ఎప్పుడు రిలాక్స్ని కోరుకుంటూ ఉంటుంది. అమ్మయ్య నాకు 20,000 చూసుకున్నా, 30,000 చూసుకున్నా, బయటపడ్డా. తర్వాత ఆఫ్టర్ 5 years 10 years ఇట్లానే ఉంటుందా? ఈ 20,000 కనీసం ₹1,00,000 అయితాయా అనే దాన్ని ఆర్థిక అక్షరాస్యత అంటాడు రాబర్ట్ కియోసకి. మినిమం ఈ ఆర్థిక అక్షరాస్యత ఈఎస్బిఐలో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవాలి. తర్వాత P3 జస్ట్ ప్రాసెస్కి సంబంధించి మన యొక్క గైడెన్స్ని ఒక బంగారం అని తెలుసుకోవాలి. చక్కటి గైడెన్స్, ట్రైనింగ్. ఏమంటారు కమాలి గారు? మంచి గైడెన్సా కాదా? కమాలి గారు, మీరు నాకైతే మీరు చెప్పారు టెస్టిమోనీస్. ఆ బాబుని చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం. అది చెప్పండి నాకు ఒకసారి. మీతో మాట్లాడడం ఆల్రెడీ కిడ్నీ ఇన్ఫెక్షన్ సార్ ఆ బాబుకు. గత 3 years నుంచి మెడిసిన్ వాడుతున్నారు వాళ్ళు. ఆ చిన్న బాబు కూడా వాళ్ళు స్టిరాయిడ్ పెట్టారు సార్, చాలా హెవీ స్టిరాయిడ్ పెట్టారు. 1 second. అది చూడంగానే నేను చాలా షాక్ అయిపోయాను సార్. బోగస్ సార్, షాక్ అయిపోయి సార్ ఒక్క నిమిషం. బోగస్ సార్ ఆ ఫోటో చూపించండి. ఈ లోపల ఉందా మీ దగ్గర? సపరేట్ గా లేదు, అందులో రికార్డ్ చేస్తాను. మసిట్ సార్, కమాల్ సార్ మీరు ఫోటో ఇవ్వండి సార్, పంపిస్తాను సార్. అప్పుడు చెప్తారు కదా. నేను ప్రయాణంలో ఉన్నాను. అసలు సరిత మేడం కావచ్చు, మా మేడం వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు అది చూసి. వాళ్ళు కూడా అసలు అందుకే మన బంగారం గురించి తెలుసుకోవాలి శాంతి మేడం కదా. సెండ్ చేశారు. ఎందుకు నువ్వు ఇచ్చేసేయి, నాకు చేసావా? ఓకే ఓకే. ఇప్పుడు చెప్పండి సార్, నేను చూసి మీరు చెప్పండి. ఫస్ట్ సుభద్ర మేడం ఒక స్టార్ సార్ మన మేడం కింద. ఆ సుభద్ర మేడం వాళ్ళ బంధువుల పిల్లోడే ఈ పిల్లోడు సార్. వాళ్ళు మాకు మా బాబుకి ఇట్లా ఉంది, ఒకసారి చూడగలుగుతారా అని మేడం ద్వారా మేడం నాకు చెప్పారు. చెప్తే మేడం సర్లేండి ఒకసారి చూద్దాం పదండి అని నేను, యు లక్ష్మీదేవి మేడము, సుభద్ర మేడము, జయసుధ మేడము, ఆంజనేయులు సారు ఆటో తీసుకుని టీమ్గా వెళ్ళిపోయినాం సార్ అక్కడికి. పోయిన తర్వాత ఆ బాబుని చూసినాం సార్. చూసిన తర్వాత ఆ మెడిసిన్ చూసినాక అంత చిన్న బాబుకి అంత హెవీ స్టిరాయిడ్ పెట్టడం అనేది చాలా ఇదేంది మేడం సార్. నాకు అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్, అందరు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఇంట్లో అందరు ఓకే అయిపోయినారు. అంది స్పాట్ లో కాపీ పల్స్ అప్లోడ్కి అక్కడే తాపించి స్టార్ట్ చేసినాం సార్ మేము. వాళ్ళ మదర్ కూడా ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్ తో గత 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంది. వాళ్ళంతా బ్లాక్ మచ్చలు వచ్చేసినాయి, ఆర్థరైటిస్ అయింది, నడవలేదు, కూర్చోలేదు. తన ఒక చెంబు నీళ్లు పట్టుకొని కూడా కొంచెం నిలబడలేదు ఆమె. అటువంటి పరిస్థితులు ఉంది వాళ్ళ మదర్ కూడా. ఆమె కూడా సేమ్ ప్రాసెస్ చేసినాం సార్, ఐగ్లోతో సహా. అక్కడి నుంచి 21 days కు మళ్ళీ మేమేం చెప్పామంటే చాలా సివియర్ ఉందండి మీ బాబుకు,
మీరు మా మెడిసిన్ వాడుతూ హాస్పిటల్కి వెళ్ళరండి, ఒకసారి డాక్టర్ సలహా తీసుకోండి అని చెప్పినాం సార్. వాళ్ళు మరుసటి రోజు వెళ్ళిపోయినారు. పోతూ పోతూ మన ప్రోడక్ట్ తీసుకొని పోయి అక్కడ తాపుకుంటూ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తీసుకొని ఇంతకుముందు పోతే 2 నెలలు నెల ఉండాల్సి వచ్చేదంట వాళ్ళు హాస్పిటల్లో. కానీ మన పల్స్ కాఫీ తీసుకోవడం వల్ల 21 రోజుకే డాక్టర్స్కే ఇంతకుముందు ఇంత తొందర రిజల్ట్ వచ్చింది కాదు, ఇప్పుడు బాగా వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. 21 రోజుకి బాబు క్లియర్ కాదు, అంటే 7 డేస్కే ఇంటికి వచ్చాడు సార్ బాబు. 7 డేస్ తర్వాత 21 డేస్ తర్వాత మళ్ళీ మేము పోయి కలిసాం సార్, ప్రత్యేకంగా పోయి కలిసాం. సుభద్ర మేడం, నేను, జయసుధ మేడం ముగ్గురం వాళ్ళ ఊరికి పోయినాం సార్. ఆలగడ దగ్గర ఎర్రగుంటలో ఉంటారు వాళ్ళు. ఆ పల్లెటూరికి మేము ముగ్గురం పోయి ఆ బాబుని చూస్తే ఆ బాబు సైకిల్ తొక్కుతూ ఆడుకుంటుంటే ఇంకా అస్సలు నాకైతే అస్సలు అంత షాక్ అయిపోయాను సార్ ఆ బాబుని చూడంగానే. సంతోషమైంది. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఆఫర్ చేసి మాకు లీడ్స్ ఇచ్చారు సార్. అక్కడ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు కూడా డెమో చెప్పి ప్రాజెక్టులు ఓకే చేసి వచ్చినాం సార్ ఆ రోజు. ఇదేనా బాబు ఫేస్ చేసిన ప్రాబ్లం? ఇదే సార్ బాబు ఫేస్ చేసిన ప్రాబ్లం. ఫస్ట్ ఇలా ఉన్నాడు, తర్వాత ఇలా ఐ పల్స్, ఐ కాఫీ విత్ ఇన్ 21 days లో 3 years నుంచి సఫర్ అయిన బాబు 21 days లో మన కాఫీ పల్స్ వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది సార్. కానీ నేను చూసిన టెస్ట్ మనీలో హైయెస్ట్ టెస్ట్ మనీ ఇదే సార్. ఇంత షార్ట్ లో రావడం అనేది చాలా వండర్ అయిపోయింది సార్. నాకు ఫుల్గా ఉంది సార్. అంటే నేను ఎంత సంపాదించాలని కాదు, ప్రజలకు ఎంత దగ్గరగా తీసుకుపోవాలి, ఎంత అవసరం ఉంది, ఎంతమందికి అవసరం ఉంది అనేది నా మనసులో కలుగుతుంది సార్. ఆ ఫీలింగ్ ఇప్పుడు కలుగుతుంది. అది చూడండి, ఇలాంటిది ఇంత పెద్ద పెద్ద వాటినే బ్యాడ్ని, లోపల ఉన్న బ్యాడ్ని బయటేసేటువంటి మనవి మనకు వచ్చి చిన్న చిన్నవి ఎంతండి? వాటికి ఎందుకు అన్ని మెడిసిన్లు అవి కొంచెం ఓపిక బట్టి కొంచెం డైట్ ప్లాన్ని మార్చుకొని చేస్తాయి. క్యాన్సర్ వాళ్ళకి కంట్రోల్ చేయగలిగింది మన చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాని ఎందుకు ఈజీగా తీసేస్తుంది కదా. శ్రీనివాస్ సార్ ఉన్నారు కదా, డాక్టర్ గారు, స్టార్ కదా సార్. చూడండి డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. తను మొన్న ఒక మాట అన్నారు, అది ఇప్పుడు సార్ ఎట్లయితే చెప్పారు చాలా ఎమోషనల్ గా, ఆ సార్ కూడా ఇది దొరకడము, వారి దగ్గరికి చేరడం కూడా ఒక పుణ్యమే సార్ అన్నారు. అంతేనా శ్రీనివాస్ గారు? తను మన సార్ డాక్టర్ గారు ఎట్లనో తను కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఒకసారి మీరు షేర్ చేసుకోండి సార్, అది మీ బాబుకి కానీ చెల్లికి కానీ గ్యాంగ్రీన్ విషయంలో. అవును సార్, మా బాబుకు సూరియాసిస్ కాలుకు ఇది వాడి అంతకుముందు మెడిసిన్ వాడినా కూడా తగ్గేది కానీ మళ్ళీ బంద్ చేయని వచ్చేది. మన ప్రోడక్ట్ వాడినాక ప్రోడక్ట్ వాడినాక 1 month మంచి ఇంప్రూవ్ వచ్చింది. ప్రజెంట్ 80% క్యూర్ అయింది సార్, ఇంకొక 20% ఉంది. మా అక్కకు గ్యాంగ్రీన్ హాస్పిటల్, చాలా హాస్పిటల్ తీసి అసలు ఏళ్ళు తీయాలని చెప్పారు ఈ కాలుకు. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ షుగర్ డాక్టర్ చూపించారు. నేను ఫస్ట్ చెప్తే నమ్మలేదు. అన్ని తిరిగిన తర్వాత లేదు అయితే తర్వాత దీని ద్వారా కాదు, మన ప్రోడక్ట్ తీసుకొని వాడతాను వాడింది సార్. వాడిన 10-15 days స్కిన్ చర్మం వైట్ అనేది రెడ్ గా మారడం మొదలుపెట్టింది. అప్పుడు మొదలుపెట్టి 1 month 2 months కంప్లీట్ అయిపోయింది సార్. ఇప్పుడు ఆ గ్యాంగ్రీన్ పుండు ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. మన జానే సార్ కూడా చూసిండు. అది మిరాకిల్ సార్. చాలా నా విషయంలో కూడా చాలా రిపోర్ట్స్, చాలా ప్రాక్టికల్ చూసిన, ఖచ్చితంగా మార్పు వచ్చాయండి. మిరాకిల్, ఇది ఒక అదృష్టం మాకు మేము వాడడం. లేకపోతే సార్ ఆ వేలు కాస్త పాదం అవుతుంది, ఆ తర్వాత మోకాలు అవుతుంది, తర్వాత కాలు అవుతుంది, ఆ తర్వాత గుండెకి కూడా ఇది నెమ్మది చెదబట్టినట్టు అవుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ క్రెడిట్ అంతా మనము ఆయుర్వేదకి ఇవ్వాలి, ఈ క్రెడిట్ అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ జపాన్ మన R&Dకి ఇవ్వాలి. ఇది ఈ క్రెడిట్ అంతా. అసలు దీనికి ఆలోచన వచ్చి ముందే ఈ యొక్క ఇంగ్రీడియంట్స్, పసుపులోని కర్కుమిన్ అనేటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఒక ప్రోడక్ట్ తయారు చేసి జపాన్లో ఆ టెక్నాలజీని యాడ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ కి ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన మన చైర్మన్ సి అన్జర్ సార్కి వచ్చినటువంటి ఆలోచనకి మనం హ్యాట్సప్ చెప్పాలి. సార్ ప్రొడక్ట్ రావడము నా అదృష్టం అనుకునే కస్టమర్లను తయారు చేస్తున్న ప్రొడక్ట్ మన చేతిలో ఉండడం ఈ బిజినెస్ మ్యాన్కి ఎంత అదృష్టం, అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. అది కూడా
డైరెక్ట్ సెల్లింగ్, ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచాలి, దీనికి డైరెక్ట్ సెల్లింగ్ అని నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఉండడం, మనం ఫస్ట్ రోని తీసుకోవడం. ఓకే, ఇది ఈ రోజు మనం నెక్స్ట్ బిజినెస్ మీట్ లో కూడా మనం ఇంకా తెలుసుకుందాము మన ప్రాసెస్ గురించి. కాస్త ఇప్పుడు రిలాక్స్ అవుదాం ఒక మంచి సంగీతము మాటలతోటి 10 నిమిషాలు. చూడండి, అన్ని కంపెనీలు ఒకలా ఉండవు, అన్ని అవకాశాలు ఒకలా ఉండవు. మన మంచి మనసుకి అంత మంచి జరుగుతుంది. ఇన్నాళ్ళు మనం దేనికోసం అయిపోతే తెలుసో తెలియకో మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం మన దగ్గరికి వచ్చిందని మనం తెలుసుకోవాలి. మనం కొద్దిగా ప్రాణాయామం చేసుకుందాం. ప్రతిరోజు ఈ యొక్క మనీ మెడిటేషన్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా చేయడం వల్ల గతం కంటే భవిష్యత్తుకి ఏం అవసరమో అట్లా తయారైపోద్ది మన మైండ్ అన్నమాట, మన ఆలోచన. మైండ్ అంటే ఆలోచన. లేకపోతే గతంలో ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని కొత్త దాన్ని స్వీకరించలేదు. క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. కరెంట్ పోయింది. కొద్దిగా ప్రాణాయామం చేసుకొని వింటున్న ఈ మాటలు అందరికీ కాదు. ఈ మాటలు కేవలం ఎవరికంటే నీ వల్ల ఏమీ కాదు మూసుకుని కూర్చో అనే మాటలు పడుతున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సత్తాన్ని వాళ్ళే తెలుసుకోకుండా వేరే వారి మాటలు వింటూ వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్న వాళ్ళకి. ఈ మాటలు ఎవరికంటే నా బ్రతుకు ఇంతే, నా తలరాత ఇలా తగలబడింది, నన్నెవడూ మార్చలేడు అని నమ్మే వాళ్ళకి. ఈరోజు ఈ మాటలు కేవలం మాటలు మాత్రమే కాదు, నీ గుండెకి ధైర్యం, నీ ఆలోచనకి నమ్మకం, నీ ఆత్మకి తెగువలు నింపే మాటలు. మనం పుట్టాక ఒక యోధుడిలా బ్రతకాలి, వీరుడిలా ముందుకు వెళ్ళాలి, అంతేకాని ఒక విక్టిమ్గా, ఒక బాధితుడిగా ఎప్పుడూ ఉండకూడదు అని తెలిసేలా చేస్తుంది. బాధపడితే ఈ సమాజం నిన్ను ఓదార్చవచ్చు, కానీ నిన్ను అలాగే ఈ సమాజం చూస్తుంది. ఎగరలేని ఎత్తులు నీకెందుకు అని నిన్నే నిరుత్సాహపరుస్తుంది. నీ స్థాయి, నీ అంతస్తు, నీ సామర్థ్యం, నీ సత్తా ఇదంతా కూడా సమాజమే నిర్ణయిస్తుంది. కానీ అసలైన నిజం ఏమిటో తెలుసా? బయట వాళ్ళు నిర్ణయించేది నీ స్థాయి కాదు. ఒకరోజు నువ్వు నీ ఆలోచన నుంచి బయటకు వచ్చి నా స్థాయిని నేనే నిర్మించుకుంటాను, నా సత్తా నేనే చాటుకుంటాను, నా హోదా నేనే పెంచుకుంటాను అనే ఒక వీరుడిలా ఆలోచించినప్పుడు సమాజం అనే అపోహ ఒక పొగమంచులా కరిగిపోతుంది. ఆ కరిగిన పొగలో నుంచి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది నీకన్నా మహాయోధుడు ఎవరూ లేరని. అదే మనం ఈరోజు డొనాల్డ్ మిల్లర్ రాసిన హీరో అనే మిషన్ అనే పుస్తకం ద్వారా అర్థం చేసుకుందాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. సినిమాల్లోనే కాదు, మన జీవితంలో కూడా చాలా కథలు ఉంటాయి. ఆ కథ ఎలా ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలనేది మీ చేతిలోనే ఉంటుంది. ఒక ఎపిక్ సినిమాల ఒక బలమైన పోరాటం చేసే వీరుని పాత్రలో నిన్ను చూసుకుంటావా, లేకపోతే కష్టాల కొలిమిలో కాలిపోతూ అందరి నుంచి సానుభూతి కావాలి అనే పాత్రలో నిన్ను నువ్వు చూసుకుంటావా? మీరు అనుకోవచ్చు, నన్ను నేను ఒక వీరుడిలానే చూసుకుందాం అనుకుంటా, కానీ ఒక బాధితుడిలా ఎందుకు అనుకుంటాను అని. మరి నిజానికి మీ లైఫ్లో మీరు ఎలా బ్రతుకుతున్నారు? కథని నడిపించే కథానాయకుడిగా బ్రతుకుతున్నారా, లేకపోతే కథలో బాధపడే బాధితుడిగా బ్రతుకుతున్నారా? నీ కథని నువ్వే రాసుకోవచ్చనే ఆలోచన బాగున్నా సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు.
నా జీవితం నేను కంట్రోల్ చేయలేను అని మీరు అనుకోవచ్చు. నాకు సంఘటనలు జరుగుతాయి, నేను వాటిని ఎలా కంట్రోల్ చేయగలను అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలా ఆలోచించడమే విక్టిమ్ మెంటాలిటీ. ఇలా ఆలోచించడమే మిమ్మల్ని బాధితుల్ని చేస్తుంది. బాధితులు ఏ కథలో ఉన్నా వాళ్ళు బాధితులుగానే ఉంటారు. జీవితాన్ని తిరిగి బెటర్ అవ్వాలి అని అనుకోవడం కంటే కూడా ఒక నిరాశలో బ్రతుకుతూ ఉంటారు. మన సినిమాల్లో లాగానే ఒక బలమైన హీరో వస్తాడు, నా జీవితం మారుస్తాడని అనుకుంటారు. 1983 ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందని ఎవ్వడూ నమ్మలేదు. మన టీం మీద ప్రపంచం మొత్తానికి సింపతి ఉండేది. వెస్టిండీస్ వాళ్ళ చేతుల్లో తన్నులు తింటారు, ఆస్ట్రేలియన్ టీంతో పోటీ పడగలరా అని అందరూ అన్నారు. అప్పుడు విక్టిమ్ మెంటాలిటీ లేని ఒక క్రికెటర్ భారతదేశానికి తన కెప్టెన్సీతో వీరుడులా నుంచున్నాడు. భయపెట్టే బౌలర్లనే చితకబాదాడు. అరివీర భయంకర బ్యాట్స్మెన్లని అవుట్ చేసి పవీలియన్లో కూర్చోబెట్టాడు. తన కథ తానే రాసుకున్నాడు. అంతేకాని వేరే వారి దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతా అని ఎప్పుడూ అనుకోలేదు. జీవితం నీ మీద విసురుతున్న ఒక్కొక్క సవాలుని అధిగమించి ఒక విక్టిమ్ నుంచి ఒక సూపర్ హీరోగా నువ్వు మారాలి. ప్రతి సూపర్ హీరో లేకపోతే ఎలాంటి యోధుడి కథ అయినా తీసుకోండి, ఏదో ఒక చోట ఆ కథ మొదలు పెడతాడు. నీ కథ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవ్వాలి. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. ఒక వీరుణ్ణి ఒక బాధితుడి నుంచి వేరు చేసేదేమిటో తెలుసా? యాటిట్యూడ్. సవాల్ అనేది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఎదురవుతుంది. ఒక బాధితుడికి ఒక వీరుడికి ఒకే రకమైన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాన్ని నేను జయిస్తాను అనే యాటిట్యూడ్ వీరుడిదైతే ఆ కష్టం నుంచి నన్ను బయటపడేసేవాడు ఎవడైనా ఉన్నాడా అని చూసేది బాధితుడు. అందుకే ఒక వీరుడి యాటిట్యూడ్ ఈ ప్రపంచం గుర్తుంచుకుంటుంది. వీరులు ఎప్పుడు కూడా ఇంటర్నల్ కంట్రోల్నే నమ్ముతారు. వాళ్ళ జీవితం మీద జరుగుతున్న సంఘటనల మీద వాళ్ళకి కంట్రోల్ ఉంది, వాళ్ళ డెస్టినీని వాళ్ళు మార్చుకోగలరు అని నమ్ముతారు. కానీ బాధితులు ఎక్స్టర్నల్ కంట్రోల్ని నమ్ముతారు. బయట జనాలు, బయట పరిస్థితులు వాళ్ళని కంట్రోల్ చేస్తాయని నమ్ముతారు. మనలో చాలామంది ఎక్స్టర్నల్ కంట్రోల్లోనే బ్రతుకుతాం. నా స్నేహితుడు ఒకడున్నాడు. అతను ఒక రైటర్. తను చాలా రాయాలనుకుంటాడు కానీ రాయడు. టైం బాగోలేదు, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, రైటర్స్ బ్లాక్ ఉంటుంది, నా కంప్యూటర్ పాడైపోయింది, నా కుర్చీ విరిగిపోయింది, ఇలా ఎన్నో సాకులు మాటలు అతని దగ్గర ఉంటాయి. కానీ అతని ఫేవరెట్ రైటర్ స్టీఫెన్ కింగ్ గురించి అతను తెలుసుకున్నప్పుడు తన ఆలోచన తీరు మారిపోయింది. స్టీఫెన్ కింగ్కి ఇన్స్పిరేషన్, మోటివేషన్ ఇవేం అక్కర్లేదు. మంచి చైర్ కావాలి, మంచి కంప్యూటర్ కావాలి, మంచి లొకేషన్ కావాలి, ఇలా ఏమీ అక్కర్లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే గొప్ప కథ రాయగలనని చెప్తాడు. ఒక గొప్ప కథ రాయాలనేది నాలోనే ఉంది అని ఆయన చెప్తాడు. అందుకే ఆయన ఇప్పటికీ 64 నవలలు రాయగలిగాడు. ఇప్పటికీ 200కి పైగా షార్ట్ స్టోరీస్ రాశారు. అలాగే హాలీవుడ్ దాదాపుగా స్టీఫెన్ కింగ్ కథల మీద దాదాపుగా 34 సినిమాలు తీసింది. తన మీద తనకి కంట్రోల్ ఉందని బలంగా నమ్మిన మహామనిషి స్టీఫెన్ కింగ్. మరి మీ కంట్రోల్ మీలోనే ఉంది అని నమ్ముతున్నారా? లేకపోతే బయట సమాజం, బయట వస్తువులు మిమ్మల్ని కంట్రోల్ చేయగలవని నమ్ముతున్నారా? ఆలోచించండి. ఒక వీరుడిగా మారడానికి మొట్టమొదటి విషయం యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఏమిటో ఇప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. సవాలుని ఎదుర్కొని నిలబడేవాడు మహావీరుడని తెలుసుకున్నాం. కానీ అతని కథ అంతేనా? సవాలు వచ్చిన వెంటనే హీరోలు అయిపోతారా? సవాలు వచ్చేదాకా ఇంట్లో కూర్చుంటాడా ఖాళీగా? లేదు. ఒక వీరుడు సవాలు వచ్చేదాకా ఖాళీగా కూర్చుంటానేనని అనుకోడు. షర్టు మడత పెట్టి ఒళ్ళు వంచి తను చేయాల్సిన పని చేస్తాడు. ఆ పని చేస్తున్నప్పుడు తనకి ఎదురయ్యే సవాళ్లను తన యాక్షన్తో ఎదుర్కొంటాడు. హీరోస్ ఆర్ పీపుల్ ఆఫ్ యాక్షన్. చైల్డ్ లేబర్ అనేది ఒక సమస్య. వాళ్ళ జీవితాల్ని ఎవడో ఏమీ చేయలేడని మనం అందరం అనుకుంటాం, బాధపడతాం, వదిలేస్తాం. కానీ కైలాస్ సత్యర్థి అనే ఆయన చిన్నప్పటి నుంచి ఇలాంటి పిల్లలు పడుతున్న కష్టాలు చూసి చూసి ఎవరో వచ్చి ఏం చేస్తారు, నేనే చేయాలని నిర్ణయించుకుని తన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్ని వదిలేసి బచ్పన్ బచావో ఆందోళన్, సేవ్ చైల్డ్హుడ్ అనే మూవ్మెంట్ని స్టార్ట్ చేసి దాదాపుగా 1,00,000 మంది చిన్నారులను బానిస బ్రతుకుల నుంచి విముక్తులను చేశారు. దీనికే ఆయనకి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వరించింది. కానీ ఈ మూమెంట్, ఈ జర్నీలో ఆయనకి ఎలాంటి సఫరింగ్ ఉండదా? ఉంటుంది. బాధలు కుప్పలు కుప్పలుగా వస్తాయి. ఆ కష్టాలే మనిషిని వీరుడుగా మారుస్తాయి. ఒక మహాయాత్ర చేసేవాడు, ఒక హిమాలయన్ పర్వతం ఎక్కేవాడు, వాళ్ళ ముందు అన్ని సవాళ్ళే ఉంటాయి, బాధలే ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే
ఆ ఛాలెంజెసే, ఆ సవాళ్ళే వాళ్ళ బాధల్ని మర్చిపోయేలా చేస్తాయి. ఒక యోధుడు ఎప్పుడు కూడా తాను సాధించిన విజయాలను గుర్తుంచుకుంటాడు, అలాగని తన బాధల్ని మర్చిపోయాడని కాదు. అప్పుడు బాధపడిన దానికి ఒక అర్థం ఉంది, అదే ఈ విజయం అని తెలుసుకుంటాడు. అలాగే మనం పడుతున్న బాధల్ని బాధలుగా మాత్రమే వదిలేసి బాధపడుతూ మాత్రమే ఉంటే ఒక బాధితుడుగానే మిగిలిపోతాం. అదే మనం గనక ఆ బాధలే మన విజయానికి అర్థాన్ని ఇచ్చాయి, అవే మనకి గొప్ప పాఠాలు అని మనం తెలుసుకున్న రోజు, ఎంత భయంకరమైన బాధ అయినా సరే దానికి ఒక అర్థం ఉంది, అదే నిన్ను విజయం వైపు నడిపిస్తుంది అని తెలుసుకుంటావు. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఈ సమాజంలో ఏది శాశ్వతం కాదు, కానీ శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది మార్పు ఒకటే. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్. చాలామందికి మార్పు అంటే భయం, మారితే ఏమైపోతుందో అనే భయం. కానీ దానికంటే భయంకరమైనది ఎలాంటి మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం. మనిషి అన్నాక ఎదగాలి, ముందుకు వెళ్ళాలి, ఓడిపోవాలి, నేర్చుకోవాలి, గెలవాలి, అంతేగాని అలాగే ఉండిపోకూడదు. నాకేం చేయాలో అర్థం అవడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, నాకు అందుకే మార్పు నచ్చదు అని అంటే నిన్ను నువ్వే ఒక వీరుడు అవ్వనివ్వకుండా ఆపేసుకుంటున్నావని అర్థం. అందుకే నీ గోల్ ఏమిటో ఒకసారి ఆలోచించు. నీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలనేది నీ గోల్ అయితే ఆ గోల్ కోసం నువ్వు ఎలా మారాలి, ఏం చేయాలి, ఎలా మారితే నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకోగలవు ఆలోచించు. అలాగే గోల్ని సాధిస్తేనే మనం హీరో అవుతాం, యోధుడు అవుతాం అని అనుకోకూడదు. ఆ గోల్ కోసం మీరు చేసే ప్రయాణంలో మీరు ఒక మామూలు మనిషి నుంచి ఒక యోధుడిగా మారడం గమనిస్తారు. ఎలాంటి కాన్ఫిడెన్స్ లేని మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ధైర్యం లేకుండా యాత్ర మొదలుపెట్టిన మీరు ధైర్యవంతులవుతారు. ఆ గోల్ కోసం అవసరమైన ఆయుధాలను, ఫోకస్, పేషెన్స్, స్ట్రెంగ్త్, ఇలా వీటన్నిటినీ స్లోగా మీ ప్రయాణంలో సేకరిస్తారు. అందుకే జర్నీ అనేది చాలా ముఖ్యం. మరి ఆ జర్నీలోకి వెళ్ళాలి అంటే మీ గోల్ ఏమిటి? కొత్త కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? కొత్త కంపెనీ పెడదాం అనుకుంటున్నారా? అలా ఏదైనా మీ గోల్ ఏమిటో ఇప్పుడే ఫిక్స్ అవ్వండి, యాత్ర మొదలు పెట్టండి. అలాగే ఈ యాత్రకి ముందే ఒక డిస్క్లైమర్ ఏంటంటే ఇది ఈజీగా ఉండదు. ముందే అనుకున్న పాయింట్, సఫరింగ్, బాధలు ఉంటాయి. అవే నిన్ను యోధుడిగా మారుస్తాయి. సో మీ జర్నీ ఇప్పుడే మొదలు పెట్టండి. ఆ జర్నీ ఏ గోల్ వైపు ఇప్పుడే నిర్ణయించుకోండి. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. మీరు ఒక గోల్ అనుకున్నారు, దానికోసం ఒక యాత్ర మొదలుపెట్టారు. మరి ఆ గోల్ సాధించేస్తే మన యోధుడు పనేంటి? మళ్ళీ మామూలేనా? మీకు అనుకున్న కంపెనీ పెట్టేస్తే మీ గోల్ అయిపోయిందా? మీరు అనుకున్న లైఫ్ మీరు అచీవ్ చేస్తే మీ గోల్ అయిపోయిందా? సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు మోషన్లోనే ఉంటారు, అంటే కదులుతూనే ఉంటారు. ఒక గోల్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ గోల్ ఏమిటి అనేది ఆలోచించి ఇంకొక యాత్రలోకి వెళ్ళిపోతారు. మన ఆర్మీ వాళ్ళకి ఒక మిషన్ తర్వాత ఇంకొక మిషన్ అనేది ఉంటూనే ఉంటుంది. ఒక పని తర్వాత ఇంకొక పని, అలాగే మనకు కూడా ఉండాలి. భవిష్యత్తు గురించి అంత ఆలోచించాలా, అంత అవసరం ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి, వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుందో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే మనకు కూడా మన భవిష్యత్తు మీద ఒక కన్ను ఉండాలి. మనం చేస్తున్న పని మీదే కాదు, మన భవిష్యత్తులో చేసే పనుల మీద కూడా మనకు ఒక ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. అందుకే భవిష్యత్తులో ఏం చేయాలో ఒక ప్లాన్లో ఉండాలి, అంతేకాని ఏదో ఒకటి జరుగుద్దులే ఖాళీగా కూర్చుందాం అని అనుకోకూడదు. సో మీ భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరే నిర్ణయించుకోండి. మీ యాత్రని మీరే చేయండి. ఒక బాధితుడిలా కాదు, ఒక యోధుడిలా చేయండి. మీ సత్తా ఏమిటో మీరే తెలుసుకోండి. ఒకసారి మనం మాట్లాడుకున్న మాటల్ని మళ్ళీ రివైజ్ చేద్దాం. బీ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ యువర్ స్టోరీ. నీ కథకి నువ్వే హీరో, విక్టిమ్ కాదు. బాధపడుతూ కూర్చోకు, లేచి నిలబడి ముందుకు కదులు. యాటిట్యూడ్ మేక్స్ ఎ హీరో. నువ్వు చేసే పని ఏదైనా నీ కంట్రోల్లో ఉంది. ఇంటర్నల్ కంట్రోల్ నీదే, ఎక్స్టర్నల్ కంట్రోల్ కాదు. ఇది మీ యాటిట్యూడ్కి అసలైన అర్థం. సఫరింగ్ గివ్స్ యూ మీనింగ్. గొప్పగా సాధించాలంటే గొప్పగా కష్టపడాలి, గొప్ప బాధలు చూడాలి. అవే మనల్ని ఒక గొప్ప మనిషిగా మారుస్తాయి, కొత్త అర్థాన్ని ఇస్తాయి, విజయం వైపు తీసుకువెళ్తాయి. ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గోల్ యూ సెట్. ఒక గోల్ అనుకో, దానికోసం మారు. ఒక మామూలు మనిషి నుంచి ఆ గోల్ కోసం కావాల్సినవన్నీ నేర్చుకుంటూ ఒక యోధుడిలా మారు. హీరోస్ ఆర్ ఆల్వేస్ ఆన్ మోషన్. ఒక గోల్ అయిపోతే నెక్స్ట్ గోల్, అంతేగాని ఏదో ఒకటి జరుగుద్దులే అని కూర్చోకు. సో ఫ్రెండ్స్, ముందు మీరు ఒక యోధుడని నమ్మండి. దానికి కావాల్సిన కంట్రోల్ మీ దగ్గరే ఉంది, అదే మీ యాటిట్యూడ్ అని తెలుసుకోండి. ముందుకు వెళ్ళే కొద్దీ బాధల్ని తట్టుకుని వెళ్ళండి. ప్రతి బాధకి అర్థం ఉందని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు మహాయోధుడిగా మారడం చూసుకోండి. అనుకున్న గోల్ అచీవ్ చేయడం చూసుకోండి. ఆ గోల్ తర్వాత ఇంకొక గోల్, అలా మీ యాత్రలో మీరు వెళ్ళిపోతూ ఉండండి. ఇది మిమ్మల్ని ఒక మహాయోధుడిగా మారుస్తుంది.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు బోర్డుని రిఫ్రెష్ చేసి మనం రాసుకుంటున్నట్టు కొన్ని ముఖ్యమైనవి కావచ్చు, ముఖ్యం లేనివి కావచ్చు, ఆలోచించడం వల్ల కొన్ని ఎమోషన్స్ అట్లా అంటుకొని ఉంటాయి మన మనసుకి. వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఫ్రెష్గా ఆలోచించవచ్చు. అది ఆరోగ్యానికి కూడా మంచిది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావాలి. సరే, మళ్ళీ కలుద్దాము. ఈ శుక్రవారం, శని, ఆది చాలా ముఖ్యమైనవి. జిఎస్ఎంలు, పని విధానం, ప్రాసెస్ అన్నీ కూడా డిజిటల్గానే ఎక్కువ, దాన్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, ఒక షార్ట్ మీటింగ్ ఉంటుంది. మీరు లీవ్ అవ్వచ్చు.